కష్టాల మీద వారి వాయిస్ గా ఈ రోజు చాలా అంశాలను ప్రస్తావిస్తాం. ప్రజలు నిజంగా ఈ రోజు తమ బ్రతుకు బండిని నడపడానికి అష్ట కష్టాలు పడతా ఉన్న పరిస్థితుల మధ్య ప్రజల బాగోగులను గాలికి వదిలేసి తామిచ్చిన హామీలను వెన్నుపోటు పొడిచి రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా దారుణమైన అవినీతి దోపిడీ మాఫియా సామ్రాజ్యాన్ని నడుపుతూ ప్రశ్నించే గొంతు ఎక్కడైనా ప్రశ్నిస్తే దాన్ని పాశవికంగా అనగదొక్కుతూ రాష్ట్రాన్ని ఒక జంగల్ రాజ్ గా మార్చిన పరిస్థితుల మధ్య ప్రజల గొంతు వినిపించడానికి ఈ రోజు ఈ ప్రశ్న. ఈ 2 ఏళ్ళు అవుతా ఉంది దాదాపుగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పడి. ఈ 2 ఏళ్లుగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఫలాన్ని మంచి చేశాను అని చెప్పుకునే పరిస్థితి ఏదీ లేదు. 2 ఏళ్ల ప్రోగ్రెస్ రిపోర్ట్ చూస్తే ఒకే ఒక పాయింట్ మనందరికీ కూడా మళ్ళీ కనిపించే పాయింట్: బాబు షూరిటీ, మోసం గ్యారంటీ. ఇది ఈ 2 ఏళ్ల బాబు పరిపాలన తీరును ఒకసారి గమనిస్తే మళ్ళీ ఒకసారి మనందరికీ కూడా అనిపించే నిజం. ఈ 2 ఏళ్లుగా ప్రజలను తాను వెన్నుపోట్లను పొడుస్తూనే ఉన్నాడు. రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి దోపిడీ జరుగుతూనే ఉంది. వీటి అన్నిటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్న రాజకీయాలు ఏమిటి అని అంటే డైవర్షన్ పాలిటిక్స్. ఏ విషయంలో కూడా ఎవరైనా గట్టిగా తనను ప్రశ్నించే అంశం ఏదైనా బయటకు వస్తే వెంటనే ఆ టాపిక్ డైవర్ట్ చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, నా మీద ఇలా ఒక అడ్డగోలుగా ఆరోపణలు చేయడం, టాపిక్ ను డైవర్ట్ చేయడం. ఇది మనం అంతా కూడా ఈ 2 ఏళ్లుగా జరుగుతా ఉన్న స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే సినిమా చూస్తానే ఉన్నాం. ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారికి ఒక అంశం మీద ప్రస్తావన వస్తే చాలు ఆయన బీపీ పెరుగుతా ఉంది. పొరపాటున చంద్రబాబు నాయుడు గారికి ఎవరైనా కూడా నిద్రలో మావిగన్ అని అన్నారంటే చాలు బహుశా గుండాకి చనిపోయినా అంతగా ఆయనకు మావిగన్ అనే పేరు వింటే బీపీ పెరుగుతుంది. ఎప్పుడన్నా మీరైనా పొరపాటున అనండి, ఎప్పుడైనా మావిగన్ గురించి మీ కమెంట్స్ ఏంటి సార్? గుండె ఆగిపోకపోతే అదృష్టం, మిమ్మల్ని తిట్టకపోతే వెంటనే మీ మీద బ్లాస్ట్ చేయకపోతే నిజంగా మీరంతా కరెక్ట్ గా ఏ మేరకు అసెస్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు అని మీరే చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండడం నిజంగా రాష్ట్రం చేసుకున్న దురదృష్టం. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి రాష్ట్రానికి ఎన్నటికీ కూడా రాజధాని లేకుండా చేస్తా ఉన్నాడు. ఇప్పుడు కాదు, రాష్ట్రానికి ఫ్యూచర్ లో కూడా రాష్ట్రానికి రాజధాని లేకుండా చేస్తా ఉన్నాడు. ఆ లక్షల ఎకరాలలో అమరావతిలో కేవలం రోడ్లు, డ్రైనేజీలు, నీళ్లు, కరెంటు ఇటువంటి మౌలిక సదుపాయాలు ఇవ్వడానికి అక్షరాల 2 లక్షల కోట్లు ఖర్చు అవుతున్న పరిస్థితుల్లో ఆచరణకు సాధ్యం కాదని తెలిసి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు తన స్కాముల కోసం మాత్రమే రాజధాని అని భ్రమలు కల్పిస్తూ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తూ అడుగులు ముందుకు వేస్తా ఉన్నాడు. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని ఇంతవరకు తాను చెప్పినవన్నీ కూడా దొంగ మాటలు అని చెప్పి తేలిపోయాయి. ఇప్పటికే అమరావతికి తెచ్చిన కమిట్ అయిన అప్పులు అక్షరాల 47,387 కోట్ల రూపాయలు. రాష్ట్ర ఖజానా నుంచి అంటే రాష్ట్ర బడ్జెట్ నుంచి మరో 9,200 కోట్లు ఖర్చు చేయబోతా ఉన్నట్టు చూపుతా ఉన్నారు. స్కాముల కోసం ఎందుకయ్యా రాష్ట్ర ప్రజల వెన్ను విడుస్తున్నావు అని ఎవరైనా ప్రశ్నిస్తే బీపీ పెరుగుతాం. ప్రత్యామ్నాయంగా మోస్ట్ ప్రాక్టికల్ గా రాష్ట్ర పరిస్థితులను పూర్తిగా మనసులో పెట్టుకొని రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలి, రావాలి అన్న ఒక తాపత్రయంతో ప్రత్యామ్నాయంగా మచిలీపట్నం నుంచి విజయవాడ 70 కిలోమీటర్లు, విజయవాడ నుంచి గుంటూరు మరో 40 కిలోమీటర్లు, ఈ 110 కిలోమీటర్ల హైవేకు అటు ఇటుగా రాజధాని కారిడార్ గా పెట్టమని మావిగన్ అని చెప్పి మేము ప్రతిపాదించి మావిగన్ ప్రాంతంలో ఇప్పటికే మేము మా హయాంలో నాంది పలికిన పోర్టు శరవేగంగా మా హయాంలో పనులు కూడా జరిగాయి. విజయవాడలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కల్పిస్తుంది, 3 రైల్వే స్టేషన్లు, 4 నేషనల్ హైవేలు కలుస్తాయి, 9 గవర్నమెంట్ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి ఈ ప్రాంతంలో, యూనివర్సిటీలు ఉన్నాయి, మరెన్నెన్నో విద్యా సంస్థలు ఉన్నాయి. దాదాపుగా 35-40 లక్షల జనాభా ఇక్కడే ఉన్నారు. అదే అమరావతి అయితే అంత జీరో నుంచి మొదలు పెట్టాల్సి ఉంటుంది అని చెప్పాం. మేము ప్రతిపాదించిన మావిగన్ కు ప్రజల్లో నుంచి మద్దతు వచ్చేసరికి ప్రజలందరూ కూడా ఇది కరెక్ట్ ఆలోచన, చంద్రబాబు నాయుడు గారు స్కాముల కోసం రాష్ట్రాన్ని ఇబ్బందులు పాలు చేయడం ధర్మం కాదు అని చెప్పి ప్రజలందరూ కూడా మేము ప్రతిపాదించిన మావిగన్ కు మద్దతు పలుకుతుంటే సమాధానాలు చెప్పలేక, తట్టుకోలేక ఆక్రోశంతో చంద్రబాబు నాయుడు గారు బీపీ పెరుగుతా ఉంది, నోట్లో నుంచి
ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతా ఉన్నారు. ఆయనే కాకుండా ఆయన మంత్రుల చేత కూడా అబద్ధాలతో బూతులు తిట్టిస్తా ఉన్నాడు. ఇప్పటికే దాదాపుగా 1200 కోట్లతో నిర్మించిన అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు ఇవన్నీ ఉన్నాయి. ఇప్పటికే దాదాపుగా 1200 కోట్ల రూపాయలతో నిర్మించిన అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు ఇవన్నీ ఉన్నాయి. ఇవి పక్కన పెట్టి మళ్ళీ వాటి పేరుతోనే అంటే మళ్ళీ సెక్రటేరియట్, మళ్ళీ అసెంబ్లీ, మళ్ళీ హైకోర్టు, మళ్ళీ వాటి పేరుతోనే కొత్తగా బిల్డింగ్లు కడతానంటున్నాడు. పర్మనెంట్ సెక్రటేరియట్ అని కొత్త నామకరణం చేసి నిర్మిస్తున్న 5 బిల్డింగులలో చంద్రబాబు గారు చేస్తా ఉన్న దోపిడీ చూస్తే రాష్ట్ర ప్రజలంతా నివ్వరపోతారు. సెక్రటేరియట్ పేరుతో, పర్మనెంట్ సెక్రటేరియట్ అనే పేరుతో 5 బిల్డింగుల నిర్మాణంలో చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న దోపిడీని చూస్తే రాష్ట్ర ప్రజలు నివ్వరపోతారు. 2018లో ఇదే 5 టవర్ల కోసం 52,20,496 ఎస్ఎఫ్టీ బిల్డప్ ఏరియాతో ఇవే 5 బిల్డింగులు కట్టడానికి ఆ రోజు 2,271 కోట్లకు చంద్రబాబు గారు టెండర్లు ఖరారు చేసి అప్పగించారు. అప్పట్లో 2018లో ఈ లెక్కన ఒక్కో ఎస్ఎఫ్టీకి సుమారుగా అంటే 52,20,496 ఎస్ఎఫ్టీ అవే బిల్డింగులు, ఆ 5 బిల్డింగులు. వాటికి అప్పట్లో టెండర్లు ఆయన ఖరారు చేసింది 2,271 కోట్ల రూపాయలతో టెండర్లు ఖరారు చేశారు. ఈ లెక్కన ఒక్కో ఎస్ఎఫ్టీకి సుమారుగా అప్పట్లో 4,350 పడుతుంది. 2018 రేట్ల ప్రకారం అప్పటికి అది ఎక్కువ. కానీ మళ్ళీ ఇవే బిల్డింగులు గతంలో వర్కులు ఎవరికైతే ఇచ్చినారో ఆ టెండర్లను క్యాన్సిల్ చేసి మళ్ళీ కొత్త టెండర్లను మళ్ళీ పిలిచి, ఆశ్చర్యం ఏమిటంటే గతంలో ఉన్న వాళ్ళే మళ్ళీ కాంట్రాక్టర్లు మారలా, మళ్ళీ వాళ్ళే ఎగ్జాక్ట్ గా ఆ టెండర్లను రద్దు చేసి మళ్ళీ అవే కంపెనీలకే అవే పనులే ఇచ్చాడు. ఒక టైలర్ మేడ్ రిగ్గింగ్ పద్ధతిలో టెండర్లు ఈ కంపెనీలకు వచ్చేలా చేశాడు. దీని వెనుక ఉన్న మంత్రం ఏమిటో చెప్పమని అడుగుతా ఉంటే మాత్రం చంద్రబాబు నాయుడు గారు చెప్పరు. కానీ బీపీ మాత్రం పెరుగుతా ఉంటది ఈ ప్రశ్నలు అడిగినప్పుడు. ఇవే 5 బిల్డింగులకు సంబంధించి ఇప్పుడు ఇచ్చిన ఈ 5 బిల్డింగులకు సంబంధించి ఇది బాగా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇప్పుడు మీరు కొద్దిగా అటెన్షన్ పెట్టి వినండి. ఇవే 5 బిల్డింగులకు సంబంధించి కేవలం స్ట్రక్చర్ కోసమే, బిల్డింగ్ పూర్తి కాదు, కేవలం స్ట్రక్చర్ కోసమే ఇవే 5 బిల్డింగులకు ఇప్పటికీ 4,354 కోట్ల రూపాయలకు ఫైనలైజ్ చేసినారు. మళ్ళీ ఇదే బిల్డింగుల కొరకే ఇదే కాంపౌండ్ లోనే వీటికి డ్రైనేజు నీళ్లు ఇతర ఇన్ఫ్రా కోసం అని చెప్పి మరో 1,053 కోట్లకు ఫైనలైజ్ చేశారు. మళ్ళీ ఇవే బిల్డింగుల్లోనే మళ్ళీ లిఫ్టులు, ఏసీలు, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ పనుల కోసం మరో 2,316 కోట్లకు మళ్ళీ ఫైనలైజ్ చేశారు. మళ్ళీ అందరితో ఆగిపోలే, బిల్డింగ్ పూర్తి కాల. మళ్ళీ ఇదే బిల్డింగులకి అదనంగా ఈసారి గ్లాస్ ఫిట్టింగ్ అండి, అద్దాల కోసం ఏకంగా మరో 2,540 కోట్లు. ఆ 5 బిల్డింగులకు అద్దాలు వేయడానికి 2,540 కోట్లు మళ్ళా కట్టిపెట్టారు. మళ్ళా సేమ్ కాంట్రాక్టర్లకే ఒక్కొక్కరికి ఒక్కొక్క కాంట్రాక్టర్ కాదు, ఒక్కొక్క పనికి ఒక్కొక్క కాంట్రాక్టర్ కాదు, మళ్ళీ వాళ్ళకే అన్ని. ఈ బిల్డింగులకు డిజైన్ చేయడానికి మళ్ళీ 401 కోటి, ఈ బిల్డింగులకు డిజైన్స్ ఇవ్వడానికి మళ్ళీ 401 కోటి. వెరసి ఈ 5 బిల్డింగులకు అయ్యే ఖర్చు ఏకంగా 10,665 కోట్లు. అంటే స్క్వేర్ ఫీట్ కి ఈ 52,20,496 ఎస్ఎఫ్టీ ఏదైతే ఉందో స్క్వేర్ ఫీట్ కు వెరసి ఈ 10,665 కోట్లు, స్క్వేర్ ఫీట్ కు వెరసి 20,427 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్. కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ 20,427 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్. మళ్ళీ వీటిలో ఇంటీరియర్లు లేవు, ఇంటీరియర్స్ వేరే. మళ్ళా వాటిలో ఇంటీరియర్స్, వాటి ఫర్నిచరు ఇవన్నీ వచ్చి పూర్తయ్యేసరికి బహుశా 30,000 రూపాయలు 40,000 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీకి తెగుతుంది. మళ్ళీ అవన్నీ కూడా వచ్చి అవి కూడా కంప్లీట్ చేసేసరికి ఈ మాదిరిగా దోచేస్తా ఉన్నారు. మళ్ళీ ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా, ఇక్కడ కన్స్ట్రక్షన్లకు ఈ బిల్డింగులకు ఇసుక ఫ్రీ. వీటికి జిఎస్టీ ఎగ్జంప్షన్, వీటికి జిఎస్టీ రీఇంబర్స్మెంట్ ఉంది, ఎంఈఆర్ఐటి ఎగ్జంప్షన్ ఉంది, డిఎంఎఫ్ ఎగ్జంప్షన్ ఉంది, ఎన్ఏసి ఛార్జెస్ ఎగ్జంప్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా రీఇంబర్స్మెంట్. వీటి అన్నింటి కూడా రీఇంబర్స్మెంట్ లో ఉన్నాయి. ఇవన్నీ కూడా చూడండి ఒకసారి మీరే. ఆ జీవోలు వాళ్ళు ఇచ్చిన నెంబర్స్ అన్ని చూపించమా ఒకసారి. ఫస్ట్ చూపించు, ఆ నుంచి చూడండి, తర్వాత చూపించమా. ఇవి ఈ రీఇంబర్స్మెంట్ లకు సంబంధించిన వాల్యూ. ఇంతకుముందు 3,600 ఎందుకు మామ, ఇంతకుముందు 3,600 చూపించి ముందుకు పోతాను, ఎన్నికి పోవాలి. ఇంతకుముందు 3,673 కోట్లు ఈ ఎగ్జంప్షన్స్. తర్వాత ముందు ఈ ఎగ్జామ్స్ మధ్యలో ఇంత ముందు చూపించావు కదా, నాకు చూపించు. ఈ ఎగ్జామ్షన్స్ విలువ
681 కోట్లు. దాని తర్వాత ముందు బరిసి 4354. దాని తర్వాత 1053 కోట్లు ఏదానికి, ఇది ఆ బిల్డింగులకు లోనే డ్రైనేజ్, నీళ్లు, ఇతర ఇన్ఫ్రా కోసం. తర్వాత ఈ పక్కన ఇదే బిల్డింగుల కోసమే లిఫ్ట్లు, ఏసీలు, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ పనుల కోసం మరో 2300 కోట్లకు సంబంధించిన ఇంకో జియో. తర్వాత ముందు ఇది అద్దాల కోసం, ఈ బిల్డింగ్ లో అద్దాల కోసం ఇంకో జియో, ఇది 2540 కోట్లు. ఈ మాదిరిగా లూటీ జరుగుతా ఉంది. నిజంగా బెంగళూరు, హైదరాబాదు, చెన్నై లాంటి మహానగరాల్లో కూడా 5 స్టార్ సదుపాయాలతో కలిపి, టాకింగ్ అబౌట్ 5 స్టార్ అకామిడేషన్, అంటే 5 స్టార్ లాబీస్, ఆ మాదిరిగా ఉండే హై ఎండ్ రెసిడెన్షియల్ ఫ్లాట్స్ 4500 కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ 4500 దాటదు. తెలంగాణలో కూడా ఇటీవల కేసీఆర్ గారు సచివాలయాన్ని తెలంగాణలో కట్టారు. 28 ఎకరాల్లో నిర్మించారు ఆయన. దాదాపు 10 లక్షల చదరపు అడుగులు, 615 కోట్లు. నేను అట్టేసుకున్న 6,000 రూపాయలే. కేసీఆర్ కూడా కళ్ళు చెదురుతాయి, 20,427 రూపాయలు. కానీ మన సెక్రటేరియట్ బిల్డింగ్ మాత్రం 10,665 కోట్లు. ఏమిటి దోపిడీ అని ఎవరైనా ప్రశ్నిస్తే బాబుకు బీపీ పెరుగుతుంది. ఈ బిల్డింగ్లు కాక మళ్ళీ కొత్త అసెంబ్లీ అంటున్నాడు, మళ్ళీ కొత్త హైకోర్టు అంటున్నాడు. కొత్త అసెంబ్లీ కోసం 11,21,970 ఎస్ఎఫ్టీ అంట, మళ్ళా కొత్త అసెంబ్లీ అంట. ఈ కొత్త అసెంబ్లీ కోసం ఇప్పటిదాకా వీళ్ళు తేల్చిన ఖర్చు 1947 కోట్లు. దానికి సంబంధించి 3 జీవోలు ఇచ్చినారు. అంటే స్క్వేర్ ఫీట్ కు 17,356 రూపాయలు పడినట్టు. మళ్ళీ కొత్త హైకోర్టు, ఇది మళ్ళీ 20,32,231 ఎస్ఎఫ్టీ. దీనికి ఇంకా పూర్తి టెండర్లు కంప్లీట్ చేయాల. ఇంతవరకు పిలిచిన వాటిని 1,480 కోట్లతో ఇప్పటిదాకా పిలిచినారు. అదే 1,480 కోట్లు. ఇది పూర్తయ్యేసరికి ఇది ఏ స్థాయికి పోతుందో తెలియదు కానీ ఇంతవరకు పిలిచిన పరిస్థితి ఇది. అంటే ఇప్పటి వరకు 7 బిల్డింగుల కోసం, అంటే 5 బిల్డింగులు సెక్రటేరియట్ పేరిట, ఒక అసెంబ్లీ, ఒక హైకోర్టు, ఈ 7 బిల్డింగుల పేరిట వెరసి 10,665 కోట్లు సెక్రటేరియట్ కోసం, అసెంబ్లీకి 1947 కోట్లు, హైకోర్టుకు ఇప్పటిదాకా పిలిచిన వ్యయాన్ని లెక్కేసుకుంటే మరో 1,480 కోట్లు లెక్కేసుకుంటే ఈ 7 బిల్డింగులకు ఇప్పటిదాకా 14,092 కోట్లు. కేవలం 7 బిల్డింగులు. నిజంగా ఇది బిల్డింగుల వరకు పరిస్థితి ఇట్లుంటే ఇక రోడ్లు చూస్తే నిజంగా మళ్ళీ కళ్ళు ఎదురుతాయి. అమరావతిలో వేసే రోడ్ల స్కాములు చూస్తే దేశంలో ఎక్కడ కూడా హైవేలు వేసినా కూడా కిలోమీటర్ కి అయ్యే ఖర్చు ఎంత అని చెప్పి ఈ మధ్య కాలంలోనే 5 సెప్టెంబర్ 2026 పార్లమెంట్ లో కేంద్ర మంత్రి గారిని, హైవేస్ మినిస్టర్ ని, నితిన్ గడ్కరీ గారిని ప్రశ్న అడిగినారు పార్లమెంట్ లో. ఆయన ఇచ్చిన సమాధానం ఒకసారి చూస్తే సివిల్ కన్స్ట్రక్షన్ ఎక్కడైనా కూడా యావరేజ్ గా రోడ్లు వేయడానికి నేషనల్ హైవేకి అయ్యే ఖర్చు కిలోమీటర్ కు 24 కోట్లు అని చెప్పి ఆయన పార్లమెంట్ కు ఆయనంతకు ఆయనే లిఖిత పూర్వకంగా సబ్మిట్ చేసిన లెటర్ అది. అక్కడ బాగా కనిపిస్తుంది, అటువైపు కూడా బాగా కనిపిస్తుంది, ఇటువైపు కనపడడం వల్ల. కానీ మన అమరావతిలో ఎంత తెలుసా కిలోమీటర్ ఖర్చు? 53 కోట్లు. 53 కోట్లు. ఇంకా విచిత్రం ఏమిటో తెలుసా? విజయవాడ బెన్ సర్కిల్ ఫ్లైఓవర్, మీకు అందరికీ కూడా, విజయవాడలో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా పరిచయం ఉన్న అంశమే ఇది. బెన్ సర్కిల్ దగ్గర ఫ్లైఓవర్ కు 69 కోట్ల రూపాయలు కిలోమీటర్ కి ఖర్చు అయితే, చంద్రబాబు నాయుడు గారి సీడ్ యాక్సెస్ నుంచి, అమరావతిలో సీడ్ యాక్సెస్ నుంచి నేషనల్ హైవే కు వారధి వద్ద కలిపే ఫ్లైఓవర్ కు వీరు పెడతా ఉన్న ఖర్చు కిలోమీటర్ కు 189 కోట్లు. ఇక అమరావతి ప్లాట్ల స్కాములు చూస్తే, అమరావతిలో అలొకేట్ చేసే ప్లాట్ల స్కాములు చూస్తే చంద్రబాబు నాయుడు గారి మనుషులకు, అంటే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారికి, అశ్విని దత్ గారికి, బలుసు శ్రీనివాసరావు గారికి, బెజవాడ రమేష్ గారికి, ఇలాంటి వారికి, వీరి కాక తన బినామీలకు, ఇలాంటి వారికి అమరావతిలో రోడ్ల పక్కన విలువైన రిటర్నబుల్ ప్లాట్స్ ఇస్తారు. అదే సామాన్య రైతులకు వచ్చేసరికి వాళ్లకు చెరువుల్లోనూ, వాగుల్లోనూ, కుంటల్లోనూ వాళ్ళకి ఇస్తా ఉన్నారు. అసలు ఏమిటి అన్యాయం? మొదట తీసుకున్న 50,000 ఎకరాలకి దిక్కు లేదని రైతులు అంటా ఉంటే, ఇది పరిస్థితి అని రైతులు అంటా ఉంటే, ఈ 50,000 ఎకరాలు సరిపోవని ఇంకొక 50,000 ఎకరాలకు రైతులను ఇబ్బందులు పాలు చేస్తూ, వాళ్ళు ధర్నాలు చేస్తా ఉన్నా కూడా లెక్క చేయకుండా వారి దగ్గర నుంచి బలవంతంగా లాక్కునే కార్యక్రమం జరుగుతా ఉంది. నిజంగా బాధ్యత గల ప్రతిపక్షంగా మేము ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తూ ఆధారాలతో సహా బయట పెడతా ఉన్నసరికి చంద్రబాబు నాయుడు గారు బీపీ పెరుగుతా ఉంది, ఇష్టం వచ్చినట్టుగా తిడతా ఉన్నాడు, అబద్ధాలు చెప్తా ఉన్నాడు, అబద్ధాలతో తిట్టిస్తా ఉన్నాడు. ఆయన మంత్రులు అందరూ కూడా ఆ తిట్టించే కార్యక్రమం ఏ స్థాయికి పోతా ఉంది అంటే, అబద్ధాలు చెప్పే కార్యక్రమాలు, కుట్రలు చేసే కార్యక్రమాలు ఏ స్థాయికి పోతా ఉన్నాయి అని అంటే,
టాపిక్ డైవర్ట్ చేసేందుకు, అన్ని కూడా టాపిక్ డైవర్ట్ చేసేందుకు, ఎవరు కూడా ఆయనను ప్రశ్నించకుండా భయపెట్టేందుకు, ప్లస్ టాపిక్ డైవర్షన్ కు వీళ్ళంతకి వీళ్ళే బిల్డప్ ఇస్తారు, వీళ్ళంతకి వీళ్ళే ఒక కథ అల్లుతారు, వీళ్ళంతకి వీళ్ళే ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 ఇదో మాఫియా ముట్టు. వీళ్ళు ఏమనుకుంటే అది ఒక అబద్ధాన్ని వీళ్ళే బిల్డ్ చేస్తారు, ఆ అబద్ధం మీద వీళ్ళే దొంగ సాక్ష్యాలు, కేసులు కూడా వీళ్ళ అధికారుల చేత పెట్టించేసేస్తారు. ఇది జరుగుతా ఉన్నది ఆంధ్ర రాష్ట్రంలో. నిజంగా ఏ స్థాయికి పోయింది అని అంటే, ఈ మధ్యకాలంలోనే కడపలో, ఈ మధ్యకాలంలో ఒక టాపిక్ ఆఫ్ డిస్కషన్, కడపలో పెద్ద దస్తగిరి అని ఆయన మా పార్టీకి చెందిన వ్యక్తి, మా పార్టీ కార్యకర్త, మావాడు చనిపోయింది, మావాడు మా పార్టీకి చెందిన కార్యకర్త చనిపోతే మేము బాధపడతాం. అలాంటిది ఆ కేసును పూర్తిగా ట్విస్ట్ చేసి మా పార్టీ మీదనే బురద జల్లడం కోసం వాడుకుంటా ఉన్నారు. చివరికి మా డిప్యూటీ మేయర్ గా పనిచేసిన నిత్యానంద రెడ్డిని, మా రవి మామను, వీళ్ళపై కూడా బురద జల్లుతా ఉన్నారు. నిజంగా ఆ ఇన్సిడెంట్ ఎలా జరిగింది అని, జాతరలో గొడవ వల్లే ఈ హత్య జరిగిందని స్వయంగా అదే పెద్ద దస్తగిరి భార్య జరిగిన విషయాన్నంతా కూడా మీడియా ముందుకు వచ్చి చెప్పింది. తాము ఎవరికి బినామీ కాదని, డిప్యూటీ మేయర్ గా పనిచేస్తా ఉన్న నిత్యానంద రెడ్డితో తమకు ఎలాంటి విభేదాలు లేవని కూడా చెప్పి, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వాళ్ళంతా అందరూ కలిసికట్టుగా ఉన్న వాళ్ళే, చనిపోతే బాధపడాల్సింది వీళ్ళే. అయినా సరే చంద్రబాబు నాయుడు గారు తన రాజకీయం కోసం టాపిక్ డైవర్షన్ చేసేందుకు, వైఎస్ఆర్సీపీ మీద వృద్ధ జల్లేందుకు కుట్రలతో ఏ స్థాయికి దిగజారుతా ఉన్నాడు అని అంటే, చంద్రబాబు నాయుడు గారు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 వీళ్ళు నలుగురు కూర్చొని ఒక కథ తయారు చేస్తారు. దాన్నే నిజమని చెప్తారు, పెద్ద పెద్ద అక్షరాలతో రాస్తారు. అధికారంలో ఉన్నారు కాబట్టి, వ్యవస్థలన్నీ వీళ్ళ చేతిలోనే ఉన్నాయి కాబట్టి వెంటనే వీళ్ళ పోలీసులు రంగప్రవేశం లేకి వస్తారు. గతంలో ఇదే పోలీసులు వేరే రకంగా చెప్పినా కూడా అది వెనక్కి తీసుకుంటారు. ఆ స్టేట్మెంట్లన్నీ వెనక్కి తీసుకుని మళ్ళీ వీళ్ళు చెప్పిన కల్పిత కథను చుట్టూ కేసు బిల్డప్ చేస్తారు. దాని చుట్టూ దొంగ సాక్ష్యాలను క్రియేట్ చేస్తారు. కొంతమందిని ప్రలోభాలు పెడతారు, కొంతమందిని బెదిరిస్తారు, కేసు బిల్డప్ చేస్తారు, చేసి మళ్ళీ మా వాళ్ళని అరెస్ట్ చేస్తారు. ఆ చనిపోయిన భార్య వచ్చి, పెద్దదగిరి భార్య వచ్చి జరిగిన విషయం అంతా చెప్పి ఆయన బాధపడతా ఉంటే, జరిగింది మా పార్టీ మనిషికి హత్యకు గురైతే మేం బాధపడాల్సింది పోయి వీళ్ళు చేస్తా ఉండేది ఏంటి, మా వాళ్ళ మీదనే కేసులు బనాయించి ఆ కేసుల్లో మా వాళ్ళని ఇరికిచ్చే కార్యక్రమం చేసి జైలుకు పంపే కార్యక్రమాలు చేస్తారు. 2 ఏళ్లుగా జరుగుతున్న అరాచకం ఇది. తప్పుడు కేసులు వీళ్ళే పెడతారు, తప్పుడు సాక్ష్యాలు వీళ్ళే క్రియేట్ చేస్తారు, వీళ్ళే ఆ తప్పుడు కేసుల్లో మా వాళ్ళని ఇరికిస్తారు. సోషల్ మీడియా యాక్టివిస్ట్ అయినా సరే, కాలేజీలలో, యూనివర్సిటీలో యాక్టివ్ గా ఉన్న పిల్లలైనా సరే, యాక్టివిస్టులుగా ఉన్న పిల్లలైనా సరే, వైసీపీకి మద్దతుదారులైనా సరే, వైసీపీ నాయకులైనా సరే, ఎవరైనా చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకిస్తే ఇదే రివాజ్, ఇదే స్క్రిప్ట్ 2 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో జరుగుతా ఉన్నది. నేను అడుగుతా ఉన్నా అసలు చంద్రబాబు నాయుడు గారు, అసలు అయ్యా చంద్రబాబు, అసలు ఎవరిదయ్యా గొడ్డలి పార్టీ? చంద్రబాబు సీరియస్ గా క్వశ్చన్ చేస్తారు. ఎవరిదయ్యా గొడ్డలి పార్టీ? ఎవరిదయ్యా గన్ కల్చర్? ఎవరిదయ్యా హత్యా రాజకీయాలు? ఎవరిది హత్యా రాజకీయాల సంస్కృతి అని అడుగుతా. ఇదే చంద్రబాబు నాయుడు గారు సూటిగా, మా కుటుంబంలో ముగ్గురు, మా తాతగారు, మా నాన్నగారు, మా చిన్నాన్నగారు ముగ్గురు బలైపోయారు. మేం బాధితులం కానీ మా పైనే వీళ్ళు తప్పుడు రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారు చేయిస్తారు. మా తాతగారు రాజారెడ్డి గారిని చంపింది ఎవరు అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు. టీడీపీ వాళ్ళు కాదా? ఈ ఘటన చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాదా జరిగింది అని అడుగుతా ఉన్నా. 1999 అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు, 1999 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 1999 ఎన్నికలకు ముందు, ఏడాది ముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నా తాతగారిని రాజారెడ్డి గారిని చంపారు. కేవలం నాన్నగారిని, రాజశేఖర రెడ్డి గారిని పులివెందులకి కట్టడి చేయాలి అన్న ఒక్క రాజకీయ కోణంతో ఆ కేసులో దోషులను బరి తెగించి హైదరాబాద్ తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీస్ లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో పెట్టి అధికార దుర్వినియోగం చేసి వాళ్ళని రక్షించినారు, జైలుకు కూడా పంపకుండా. మరి ఇది ఎవరిదయ్యా క్రిమినల్ బ్రెయిన్ చంద్రబాబు గారు అని అడుగుతాను చంద్రబాబు నాయుడు గారిని. మా నాన్నగారి విషయంలోనూ అంతే. మా నాన్నగారు చనిపోక మునుపు 2-3 రోజుల కిందట అసెంబ్లీ సమావేశాలు జరుగుతా ఉన్నాయి. అప్పట్లో ఆ అసెంబ్లీ సమావేశాలు క్లిప్పింగ్స్ ఒకసారి చూడండి మీరు కూడా. చంద్రబాబు నాయుడు గారు అన్న మాట అసెంబ్లీలో, నువ్వు అసెంబ్లీకి ఎలా వస్తావో నేను చూస్తాను. చంద్రబాబు నాయుడు గారు అన్న ఈ మాట తర్వాత 2-3 రోజులకి నాన్నగారు చనిపోయారు హెలికాప్టర్ యాక్ట్. ఇప్పటికీ కూడా దీనికి సంబంధించి నివృత్తి కాని అంశాలు ఎన్నో ఉన్నాయి. ఎవరిదయ్యా చంద్రబాబు క్రిమినల్ బ్రెయిన్ అని అడుగుతాం. మా చిన్నాన్న వివేకానంద రెడ్డి గారిని ఇదే చంద్రబాబు ప్రభుత్వంలో హత్యకు గురైన మాట వాస్తవం కాదా అని అడుగుతాం. వైసీపీ పార్టీ కోసం, అవినాష్ రెడ్డి కోసం తాను క్యాంపెయిన్ చేస్తా ఉన్నాడు. ఎమ్మన్మడుకు పోయి క్యాంపెయిన్ చేసి వచ్చినాడు. పైగా తానే వివేకం చిన్నాన్నను హత్య చేశానంటూ సాక్షాత్తు లైవ్ టీవీలో
లైవ్ టీవీ షోలో చెలరేగిపోయి విచ్చలవిడిగా మాట్లాడిన ఈ దస్తగిరి అనే వ్యక్తి, చంపిన వ్యక్తి, నేనే చంపాను అని చెప్పి విచ్చలవిడిగా చెలరేగిపోయి మాట్లాడాడు టీవీ లైవ్ షోలో ఈ దస్తగిరి అనే వ్యక్తి. ఇవాళ స్వేచ్ఛగా పోలీసుల వత్తాసుతో దర్జాగా కారులో తిరుగుతా ఉన్నాడు. జైల్లో ఉండాల్సిన వ్యక్తి దర్జాగా కారులో తిరుగుతా ఉన్నాడు ఈరోజు. అంతేకాదు, పైగా చంద్రబాబు లాయర్ సిద్ధార్థ లూత్రా, దస్తగిరి లాయర్ కూడా సిద్ధార్థ లూత్రా. మరి ఎవరిదయ్యా చంద్రబాబు క్రిమినల్ బ్రెయిన్ అని అడుగుతా ఉన్నాడు. రాజకీయ లబ్ధి కోసం ప్రలోభాలతో హంతకులను రక్షించడం, నిర్దోషులను హింసించడం ఈ కేసులో జరుగుతా ఉంది. ఇదేగా చంద్రబాబు అని అడుగు. ఇంకొక ఉదాహరణ, చంద్రబాబు గారి బావమడిది వియ్యంకుడు బాలకృష్ణ గన్ పట్టుకుని టపా టపా అని ఇద్దరిని కాల్చి పడేయలేదా అని అడుగుతా ఉన్నా. టపా టపా అని గన్ను పట్టుకుని కాల్చి పడేయలేదా అని అడుగుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి బాలకృష్ణ, చంద్రబాబు నాయుడు గారి వియ్యంకుడు టపా టపా అని ఇద్దరిని లేపేయలేదా అని అడుగుతా ఉన్నా. ఎవరిదయ్యా గన్ కల్చర్ అని అడుగుతా ఉన్నా. ఆ తర్వాత సాక్షులు ఉండకూడదని చెప్పి ఆ ఇంట్లో ఉన్న వాచ్మెన్ ను, అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న వాచ్మెన్ ను బండరాయితో మోది చంపారు. వాచ్మెన్ ను కొద్ది రోజులకే, ఈ ఇన్సిడెంట్ జరిగిన కొద్ది రోజులకే ఆ ఇంట్లో ఉన్న వాచ్మెన్ ను బండరాయితో మోది చంపారు. ఇంకొక ఇన్సిడెంట్, పాపం ఎన్టీఆర్ గారు అబ్బాయి హరికృష్ణ గారు యాక్సిడెంట్ లో ఆయన చనిపోతే పరామర్శ కోసం అని చెప్పి పోయి చంద్రబాబు నాయుడు గారు పోయి కేటీఆర్ తో పొత్తులపై చంద్రబాబు మాట్లాడారు శవాన్ని పెట్టుకుని. మరి ఎవరిదయ్యా శవ రాజకీయాలను అడుగుతా ఉన్నా. అంతేకాదు, సొంత కూతురునిచ్చి రాజకీయ జీవితాన్ని ఇచ్చిన సొంత మామ, తండ్రితో సమానమైన ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచి సీఎం కుర్చీని, ఆయన పార్టీని, ఆయన గుర్తును లాక్కుని ఆయన చనిపోయేట్టుగా చేసింది ఎవరయ్యా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. ఎవరివయ్యా కుట్ర రాజకీయాలు అని అడుగుతా ఉన్నా. మరో ఇన్సిడెంట్, వంగవీటి మోహన్ రంగారావు గారు ఒక టైగర్, ఆయన ఎలా చనిపోయారు? పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని విజయవాడలో నిరాహార దీక్ష చేస్తా ఉంటే అర్ధరాత్రి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, అర్ధరాత్రి నరికి చంపారు. ఈ ఘటనలో వేళ్ళన్నీ కూడా చంద్రబాబు గారి వైపే చూపిస్తాయి. హరిరామ జోగయ్య గారు అప్పట్లో తెలుగుదేశం పార్టీ మంత్రి, చంద్రబాబు నాయుడు గారి సహచరుడు, అప్పట్లో తెలుగుదేశం పార్టీలో మంత్రి. ఆయన ఏకంగా పుస్తకం రాశాడు ఏ రకంగా ఇన్సిడెంట్ జరిగింది, చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఎంత బలంగా ఉంది అని చెప్పి. వంగవీటి మోహన్ రంగారావు గారి హత్య కేసులో ఒక ప్రధాన నిందితుడు వెలగపూడి రామకృష్ణ బాబు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే. ఇప్పటికీ ఇంకా ముందుకు పోదాం, హత్య రాజకీయాలు ఎవరియో, కుట్ర రాజకీయాలు ఎవరియో, శవ రాజకీయాలు ఎవరియో, ఇవన్నీ కూడా ప్రజలందరికీ కూడా తేటతెల్లం అవుతా ఉన్నాయి. ఎన్టీఆర్ గారి మీద దాడి చేసిన కేసులో మల్లెల బాబ్జీ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్నాళ్ల తర్వాత అతను ఒక లాడ్జీలో డెడ్ బాడీగా మారారు. డెడ్ బాడీగా మారిన ఆయన తన జోబీలో ఒక లెటర్ దొరికింది పోలీసులకు. ఆ లెటర్ సారాంశం ఏమిటంటే తనకు 3 లక్షలు ఇస్తానని చెప్పి చివరికి 30,000 ఇచ్చారని దాని సారాంశం. అసలు ఎన్టీఆర్ మీద దాడి కోసమే డబ్బులు ఇచ్చారా, అది నిజమైతే ఇచ్చింది ఎవరు అన్న దానిపై దర్యాప్తు లేదు. ఈ కేసులో వేళ్ళన్నీ కూడా అప్పట్లో చంద్రబాబు వైపే చూపించాయి. ఇంకొక ఎగ్జాంపుల్, పింగళి దశరథరామ్, ఈయన ఒక జర్నలిస్ట్, విజయవాడలో ఎన్కౌంటర్ అనే ఒక పత్రికను పెట్టి టీడీపీ ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తా ఉంటే ఈ వ్యక్తిని హైదరాబాద్ నుంచి బస్సు దిగి రిక్షాలో ఇంటికి వెళ్తా ఉంటే కత్తులతో దారుణంగా దాడి చేసి చంపారు. ఈ ఘటనలో వేళ్ళన్నీ కూడా అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి వైపే చూపించాయి. అడుగుతా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని, ఎవరి అయ్యా హత్య రాజకీయాలు, ఎవరి అయ్యా కుట్ర రాజకీయాలు, ఎవరి అయ్యా శవ రాజకీయాలు? ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు గురించి మాట్లాడుతూ ఆయన తోడలుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ఏకంగా పుస్తకం రాశాడు. అనేక టీవీలలో ఆయన ఇంటర్వ్యూలు కూడా ఇచ్చాడు. ఆయన అన్న మాటలు ఆయన పుస్తకంలో రాసినటివి. ధర్నాలు ఆందోళనల సమయంలో బస్సులు తగలబెట్టాలంటూ చంద్రబాబు పార్టీ క్యాడర్ కు చెప్పేవాడని, బస్సులు తగలబెట్టకపోతే ధర్నాలు కావంట. నేను కాదని నీ మాటలు. స్వయంగా ఆయన తోడలుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు అనేక టీవీ ఇంటర్వ్యూలలో ఆయన రాసిన పుస్తకంలో చంద్రబాబు నాయుడు గారి కుట్రలు, రాక్షస రాజకీయం గురించి వివరించిన మాటలు ఇవి. హరిరామ్ జోగయ్య గారి గురించి కూడా నేను ఇంతకు ముందే చెప్పాను. ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారితో సహచరుడు, మంత్రి. ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు కుట్రలు చేస్తారు, రాక్షస రాజకీయాలు చేస్తారు అన్నది ఆయన కూడా సువివరంగా కూడా వివరించినాడు. హత్యలతోనూ, వెన్నుపోట్లతోనూ, శవాలతోనూ, కుట్రలతోనూ రాజకీయాలు చేస్తున్నది చంద్రబాబు అయితే, విలువలు, విశ్వసనీయత, మాటకు కట్టుబడి రాజకీయాలు చేస్తా ఉన్నది మేము. గర్వంగా కూడా చెప్తా ఉన్నాను ఈ మాట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ గురించి
ఒకటి గర్వంగా కూడా చెప్తా ఉన్నా, జగన్ మంచోడు కాబట్టి మా తాతను రాజారెడ్డి గారిని చంపిన వాళ్ళు ఈ రోజు కూడా ప్రశాంతంగా బతుకుతా ఉన్నారు. జగన్ చెడ్డోడు అయినంటే వాళ్ళంతా బతుకుండే వాళ్ళ, తాతగారిని మా తాతగారిని దారుణంగా నరికి చంపిన వాళ్ళంతా ఈరోజు ప్రశాంతంగా ఇప్పటికీ ఉన్నారు. జగన్ నైజం ఎలాంటిది, జగన్ మనస్తత్వం ఎలాంటిది అని నిదర్శనం అది. వారికి ఎప్పటికీ ఏమీ కాదు. ఎందుకనంటే మాకు నేర్పించింది రాజకీయాలు ఎలా చేయాలని మాకు నాన్న నేర్పించింది. హత్యలు చేయమని కాదు, చంద్రబాబు నాయుడు గారి మాదిరి ప్రజలకు మంచి చేసి మంచి పేరు తెచ్చుకుని రాజకీయాలు చేయాలని. అది చంద్రబాబుకు మాకు ఉన్న డిఫరెన్స్. రాజకీయాల్లో ఎవరికి కుట్రలు అవసరము, ఎవరికి కుట్రలు గొడ్డళ్ళు గుణపాలు అవసరము ప్రజలకు బాగా తెలుసు. చంద్రబాబు గారు మీకు 77 ఏళ్ల వయసు, బహుశా మీకు ఇది లాస్ట్ ఎలక్షన్ ఏమో, 77 ఏళ్ల వయసు, ఎలక్షన్లు వచ్చేసరికి 80 ఏళ్ళు. ఈ వయసులో కూడా ఇలాంటి దౌర్భాగ్యమైన రాజకీయాలు చేయడానికి సిగ్గుగా నీకు అనిపించడం లేదా చంద్రబాబు అని అడుగుతాను. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ 2 ఏళ్లలోనే వైసీపీ కార్యకర్తలను ఏ మాదిరిగా దారుణంగా చంపిన ఘటనలు ఎలా ఉన్నాయో ఒకసారి గమనించండి. వెనుకొండలో 24 జూలై 17, 2024 వైఎస్ఆర్సీపీ నేత రషీద్ ఎంత దారుణంగా చంద్రబాబు నాయుడు గారు నడి రోడ్డు మీద నరికి చంపించే కార్యక్రమంలో ప్రోత్సహించినాడో ఈ ఫోటోలు చూస్తే అర్థమైంది. కానీ ఇంకా ముందుకు అమ్మ, నడి రోడ్డు మీద 2024 ఆగస్టు 4 వైఎస్ఆర్సీపీ నేత పెద్ద సుబ్బరాయుడు, నంద్యాల జిల్లా మహానంది మండలం సీతారాంపురం. నేను కూడా పోయిన చనిపోయిన తర్వాత ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి హయాంలో ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు హత్యలు చేయిస్తా ఉన్నాడు, కుట్రలు చేయిస్తా ఉన్నాడు, శవ రాజకీయాలు చేయిస్తా ఉన్నాడు, ఎవరి గొడ్డలి పార్టీ ఎవరి గొడ్డలి పట్టుకుని ఇవన్నీ చేయిస్తా ఉన్నాడు అనే దానికి నిదర్శనాలు ఇవన్నీ. ఈ రోజు రాష్ట్రంలో జరుగుతా ఉన్న జంగల్ రాజ్, హత్య రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో జరిగిస్తా ఉన్న దారుణమైన పాలన ఇది. అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని, ఎప్పుడు ఏ ఇన్సిడెంట్ జరిగినా కూడా, ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇబ్బందికర పరిస్థితుల్లోకి పోయే పరిస్థితి ఎప్పుడు వచ్చినా కూడా వెంటనే టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఆయనతో పాటు ఆయన మంత్రులు ప్రజలకు ఈ వర్షం పోకూడదు, ప్రజలకు ఈ వివరాలు తెలియకూడదు అని డైవర్ట్ చేసే కార్యక్రమంలో భాగంగా అడ్డగోలుగా ఒక టాపిక్ తీసుకొస్తారు, ఒక అబద్ధాన్ని తీసుకొస్తారు, ఒక అబద్ధానికి రెక్కలు కడతారు, సృష్టిస్తారు, దాని మీద ఇష్టం వచ్చినట్టుగా మాట. అసలు ఇంకొక విస్తుగొలిపే విషయం ఇంకొకటి కూడా ఈ మధ్య కాలంలోనే మొన్న ఈనాడులో ఫ్రంట్ పేజ్ లో చూసి జోగి రమేష్ ఫోటో నాకు ఆశ్చర్యం అనిపించింది. అసలు ఇది 89 మంది సాక్షులు అంటాం విచారించింది, సంథింగ్ లైక్ దట్. అసలు మా పార్టీకి చెందిన మనిషి జోగి రమేష్ మంత్రి, మేము ప్రతిపక్షంలో ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో ఉంది. అలాంటిది చంద్రబాబు నాయుడు గారి హయాంలో కల్తీ మద్యం చేస్తూ చేసే వాళ్లకు పోలీసులకు మధ్య లావాదేవీలలో తేడా వచ్చి ఈ విషయం బయటకు వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఆయన హయాంలో జరుగుతా ఉన్న కల్తీ మద్యం ఫ్యాక్టరీలు, ఆయన ప్రభుత్వం వచ్చి 1.5 సంవత్సరం తర్వాత బయటపడ్డ ఈ విషయాలు. తంబళ్లపల్లిలో చంద్రబాబు నాయుడు గారి తరపున పోటీ చేసిన వ్యక్తి, టీడీపీకి పోటీ చేసిన వ్యక్తి జయచంద్రారెడ్డి, ఆయన ఆధ్వర్యంలో ఆయన సన్నిహితులు, ఆయన పిఏలు అందరి ఆధ్వర్యంలో కల్తీ మద్యం తయారు చేస్తూ పోలీసులు రేడ్ చేస్తే దొరికినారు. చేసింది ఉన్నది చంద్రబాబు ముఖ్యమంత్రి హయాము, చేసినది చంద్రబాబు నాయుడు గారి పార్టీకి కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యే క్యాండిడేట్. కానీ కేసేమో మా జోగి రమేష్, విజయవాడ ఇబ్రాహీంపట్నం జోగి రమేష్, ఈయన మీద కేసు. ముఖ్యంగా మనుషుల్లో మానవత్వం అనేది ఎక్కడైనా ఉండాలి. ఒక అబద్ధానికి రెక్కలు కడుతున్నారు, ఇష్టం వచ్చినట్టుగా ఇరికిచ్చే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. 83 రోజులు జోగి రమేష్ ను బీసీ నాయకుడిని కూడా చూడకుండా జైల్లో పెట్టినారు ఈ తప్పుడు కేసులో. 83 రోజుల తర్వాత ఆయన బెయిల్ మీద బయటకు వస్తే ఇంటి మీద యాసిడ్ బాటిల్స్ తో దాడి చేయించినారు. యాసిడ్ బాటిల్స్ తో, నేను ఆ ఇంటికి కూడా పోయి యాసిడ్ బాటిల్స్ తో జరిగిన దాడిలో ఇల్లు ఏ రకంగా కాలింది, యాసిడ్ మరకలతో సహా చూపించిన, యాసిడ్ బాటిల్స్ తో దాడి చేసిన తెలుగుదేశం వాళ్ళను స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించిన పోలీసుల సమక్షంలో జరిగింది ఇది. మళ్ళీ ఈ రోజు ఛార్జ్ షీట్ ఫైల్ చేసినారని విన్నా. 89 మంది సాక్షులట జోగి రమేష్ పేరు చెప్పింది. నిజంగా ఎంత దారుణంగా బిల్డప్ చేస్తా ఉన్నారు కేసులు అని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనాలు ఉండవు. కుట్రలు, కుతంత్రాలు, హత్య రాజకీయాలు, ఇరికిచ్చడాలు, ప్రలోభాలు పెట్టడాలు, బెదిరించడాలు ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. ఈ రోజు నిజంగా రాష్ట్రంలో ఏం జరుగుతా ఉంది తెలుసా? ప్రతి 5 బాటిళ్లకు ఒక కల్తీ బాటిల్ అమ్ముతా ఉన్నారు. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం పెరగడంలా, తయారు చేసేది చంద్రబాబు హయాంలోనే, ఆయనే ముఖ్యమంత్రి, అమ్మేది చంద్రబాబు నాయుడు గారి మాఫియా ముఠ బెల్ట్ షాపులు. పోలీసులు బెల్ట్ షాపులు నడుపుతున్నారని తెలుసు, ఎంఆర్పీ రేట్ కన్నా ఎక్కువ రేటుకి అమ్ముతున్నారని తెలుసు, అక్కడ ప్రతి 5 బాటిల్లో ఒకటి కల్తీ బాటిల్ ఉందని తెలుసు, అయినా పోలీసులు బెల్ట్ షాపులు జోలికి పోరు, ఆ వైపు కన్నెత్తి చూడరు. జరుగుతా ఉన్నది ఇది. ఇంకొక ఇన్సిడెంట్ గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం, ఇది నిజంగా చాలా దారుణమైన ఘటన. ఇంకొకటి ఈ మధ్యకాలం
రాష్ట్రంలో మన కళ్ళు ఎదుటే జరుగుతా ఉంది. భావి సమాజం మొత్తం దీన్నంతా కూడా నిజంగా ఖండించాల్సిన అవసరం ఉన్న అంశం. కొన్నూరు నియోజకవర్గంలో మామిళ్లపల్లెలో కాపు సామాజిక వర్గానికి చెందిన 5 చిన్న రైతులు తాము పండించిన పంటకు, మొక్కజొన్న పంటకు రేటు లేదని ఎంఎస్పీ చూస్తే 2400, కొనేవాడు చూస్తే 1600, 1400 రేటు కొనేదాన్ని అడుగుతున్నాడు. రేటు లేక వాళ్ళు వాళ్ళ గోడౌన్ లో, చిన్న గోడౌన్ సైజు కూడా, గోడౌన్ సైజు కూడా ఎవరైనా చూస్తే ఆశ్చర్యపోతారు. చిన్నది. ఆ 5 మంది రైతులు వాళ్ళ ఊర్లోనే వాళ్ళ గోడౌన్ లో వాళ్ళు పెట్టుకున్నారు రేటు లేక. అది మా అంబటి మురళి ఇంటి పక్కన. అలాగే ఆయనది అదే ఊరు, ఆయన కాపు సామాజిక వర్గమే. తప్పు ఎక్కడ జరిగిందని అనేదానికి అవకాశమే లేదు. అక్కడ స్థానిక ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు గారు పోలీసులు పంపుతారు, గోడౌన్ మీద రేడ్ చేయిస్తారు. ఆ గోడౌన్ మురళిదని చెప్పి అబాండాలు అబద్ధాలు చెప్తారు. ఆ గోడౌన్ లో చివరికి వైఎస్ఆర్సీపీ జెండాలు కూడా ఇల్లే తీసుకొని పోతారు. అవి కూడా వీడియోలు దొరుకుతాయి. ఇల్లే వైఎస్ఆర్సీపీ సంబంధించిన కండువాలు, ఇటువంటి జెండాలు ఇల్లే పెడతా ఉన్నారు. మొక్కజొన్న నిల్వ చేశారంటూ గోడౌన్ సీజ్ చేశారు. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. సీజ్ చేయడం ఏంది స్వామి? రేటు లేక పెట్టుకున్నారా? నువ్వు రేటు ఇచ్చి తీసుకుంటావు, బంగారంగా తీసుకోరాదు. వాళ్ళు అదే అడుగుతా ఉన్నారు. వాళ్ళు దాన్ని ఎందుకు కొనుక్కుంటారు? కొనుక్కొని ఏం చేసుకుంటారు? వాళ్ళు నిల్వ చేసి ఏం చేసుకుంటారు దాన్ని? నువ్వు 1400 ఇస్తున్నావు కాబట్టి 2400 రావడం లేదు కాబట్టి గోడౌన్ లో పెట్టుకున్నారు. అది వాళ్ళ గోడౌన్ లో, వాళ్ళ ఊర్లో చిన్న గోడౌన్ లో. ఆ రైతులు వాళ్ళు ఏం తప్పు చేసినారు? గోడౌన్ సీజ్ చేసేసినారు. ఆ రైతులకు ఈ రోజు పంట లేదు, గోడౌన్ సీజ్ చేసినారు. వైఎస్ఆర్సీపీ నాయకులు పోతున్నారు, గోడౌన్ చూస్తున్నారు. వెళ్తే ఆడోళ్ళు, అక్కడ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఆడోళ్ళు, ఆ రైతన్నులు వచ్చి విషయాలని చెప్తా ఉంటే వాళ్ళను పోలీసులు ఏకంగా తాడుతో కట్టేస్తాను. అసలు సోషల్ మీడియాలో చూస్తే జంగల్ రాజు కాకపోతే ఏం స్వామి ఇది? దొంగ కేసులు, తప్పుడు సాక్ష్యాలు. నిజంగా ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయంటే ప్రజలు తమ అభిప్రాయాలను కూడా స్వేచ్ఛగా చెప్పే పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో లేదు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఎక్కడైనా అమరావతిలో జరుగుతా ఉన్న స్కాములు ఎవరైనా చూపిస్తే, యలాదిరిగా జీవోలు మనం చూపించినట్టు అన్ని చూపించి 20,427 రూపాయలు ఏందయ్యా ఎస్ఎఫ్టీ కానీ ఎవడైనా క్వశ్చన్ చేస్తూ పెట్టినా, లేకపోతే ఇందాపూర్ హెరిటేజ్ సంబంధాల మీద ఎవరైనా సోషల్ మీడియాలో రాసిన, ఇందాపూర్ హెరిటేజ్ వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధాల మీద ఎవరైనా ఆధారాలు చూపిస్తూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో పెట్టినా, లేకపోతే తిరుమల లడ్డు విషయంలో మహిళల మీద అఘాయిత్యాల మీద సాక్షాత్తు టీటీడీ చైర్మన్ గా ఉన్న వ్యక్తి ప్రదర్శిస్తున్న తీరు మీద ఎవరైనా సోషల్ మీడియాలో పెట్టినా, ఇవేవి కూడా కనిపించవు. విచ్చలవిడిగా చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న మద్యం, గంజాయి, ఇసుక, మట్టి మాఫియా, ఇటువంటి దోపిడీల పైన ఎవరైనా సోషల్ మీడియాలో పోస్ట్ చేసినా ఈ కంటెంట్ అంతా కూడా కనబడకుండా చేసేందుకు సాక్షాత్తుగా ఏం చేస్తా ఉన్నారు తెలుసా? ఎక్కడా లేని విధంగా సోషల్ మీడియాని సెన్సార్ చేస్తా ఉన్నారు. సోషల్ మీడియా పోస్టులపై చంద్రబాబు నాయుడు గారి తన కార్యకర్తలతో తప్పుడు కేసులు పెట్టిస్తా ఉన్నారు. కుప్పంలో పోయి కేసులు పెట్టి తప్పుడు కేసు, దాని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. ఆ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీని, ఎఫ్ఐఆర్ ను ఆ సిఐ ట్విట్టర్ కు, యూట్యూబ్ కు, ఫేస్బుక్ కు, ఇన్స్టా కు, ఇలాంటి వారి హెడ్ క్వార్టర్స్ కు పంపిస్తాడు. ఆ ఎఫ్ఐఆర్ పెట్టి డిలీట్ చేయమని. సిఐ రాసిన లేఖ, ఒక ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ఒక సిఐ రాసిన లేఖ శాన్ ఫ్రాన్సిస్కోకు ట్విట్టర్ కు ఏదానికి మీద రాసింది? ట్విట్టర్ ఎక్స్ కు లో తాను పెట్టిన, ట్విట్టర్ కు తాను పెట్టిన రాసిన లేఖ. ఆ లేఖ ఒకసారి సారాంశం ఒకసారి చదివితే, ఆ లేఖలో ఆయన చదివితే ఏమంటాడు? వైఎస్జే 2024 వైఎస్ఆర్సీపీ పార్టీ, వెంకట కారుమూరు, వారియర్స్ ఆఫ్ వైఎస్ జగన్, ఉత్తరాంధ్ర నవ్వు, జగనన్న కనెక్స్ and other affiliated handles are continuously spreading narratives against the Amaravati capital project through coordinated political messaging, repeated propaganda posts, emotional content, selective data and criticism targeting the Andhra Pradesh government's capital development policies. These accounts frequently portray Amaravati as a financially dangerous, regionally biased, environmentally unstable and beneficial only to a particular section. And ఈ మాదిరిగా రాసి పంపిస్తారు పోలీసులు. నిజంగా ఎక్కడా లేని విధంగా పోలీసులు అనే వాళ్ళు ఎలా తయారయ్యారని చెప్పడానికి నిదర్శనం ఇది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా పోలీస్ డ్యూటీ కనిపించదు. రాష్ట్రంలో ఏ కాలేజ్ చూసినా ఈ రోజు గంజాయి కనిపిస్తుంది.
విచ్చల విడిగా కాలేజీల్లో గంజాయి అమ్ముతా ఉన్నారు, డ్రగ్స్ అమ్ముతా ఉన్నారు ఎక్కడ చూసినా కూడా. కానీ పోలీసులు కనపడరు దాన్ని కట్టడి చేస్తూ. ప్రతి 5 లిక్కర్ బాటిళ్లలో ఒకటి నకిలీ కల్తీ బాటిల్. అయినా ఏ పోలీసు బెల్ట్ షాప్ దగ్గరికి పోడు. పోలీసులు చేసేది ఏమిటి అంటే తప్పుడు కేసులు పెట్టడం, చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా కూడా తప్పుడు కేసులు, ఆ కేసు చుట్టూ తప్పుడు సాక్ష్యాలు క్రియేట్ చేయడం, వీళ్ళని జైలుకు పంపించాలని తాపత్రయం. నిజంగా గవర్నెన్స్ అనేది పూర్తిగా పోయింది. ఈ రోజు ఆడవాళ్ళకు రాష్ట్రంలో భద్రత లేదు. పోలీస్ బేసిక్ రెస్పాన్సిబిలిటీస్ అన్ని కూడా ఎప్పుడో మర్చిపోయిన పరిస్థితి. మా హయాంలో దిశ అని తీసుకొచ్చి ఏ తల్లికైనా కూడా, ఏ పాపకైనా కూడా, ఏ అట్రాసిటీ జరిగినా కూడా ఫోన్ చేస్తే 10 నిమిషాల్లో పోలీస్ పోయేటోడు. వెంటనే ఫోన్ వచ్చేది ఏమైందమ్మా అని. గ్రామ స్థాయిలోనే, గ్రామ సచివాలయంలోనే పోలీస్ కానిస్టేబుల్, మహిళా పోలీస్ వెంటనే రెస్పాండ్ అయ్యేవాళ్ళు, జరక్క మునిపి ఆపేవాళ్ళు. ఎవడు పట్టించుకునేటోడు లేడు. ఇంకా ముందుకు పోతే ప్రతిపక్ష పార్టీగా ఈ 2 ఏళ్లుగా మేము చంద్రబాబు నాయుడిని అడుగుతా ఉన్నాం. మేమే కాదు, ప్రజల తరపున మేము అడుగుతా ఉన్నాం. ప్రజలందరూ కూడా గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నారు. అయ్యా, ఎన్నికలకు ముందు Super 6 అన్నావు, Super 7 అన్నావు, మీ మేనిఫెస్టోలో 143 హామీలు ఇచ్చావు, వీటి సంగతి ఏమిటయ్యా అని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా ప్రజలు అడుగుతా ఉన్నారు. ప్రజల తరపున మేము కూడా చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూనే ఉంటాం. ఈ చంద్రబాబు నాయుడు గారు పెట్టిన మేనిఫెస్టోలో పెట్టిన ఈ హామీలలో ప్రస్తావిస్తూ ఒకసారి గమనిస్తే ఈ పెద్ద మనిషి పెట్రోల్ డీజిల్ రేట్లు, హాట్ టాపిక్ ఇది, పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గిస్తామంటూ వీళ్ళు ఇచ్చిన హామీ ఈ రోజు వెన్నుపోటు కాదా అని అడుగుతా ఉన్నాం. 2 ఏళ్ళు అయిపోయింది. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014 నుంచి 19 మధ్య ఏ రేట్లు అయితే ఉన్నాయో అది చూపించము ఒకసారి ఆ టేబుల్. ఆ రేట్లే మా హయాంలో ఉన్నాయి. కేవలం ₹1 మాత్రమే మేము అదనంగా పెంచింది. అది కూడా కోవిడ్ లాంటి మహమ్మారి రాష్ట్రంలో ప్రబలుతా ఉన్న సమయంలో, రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు రాని పరిస్థితుల్లో రోడ్ల మరమ్మత్తు కోసం అని చెప్పి ₹1 మాత్రమే మేము పెంచిన చంద్రబాబు నాయుడు గారు హయాంలో. అసలు చూడండి ఒకసారి ఎన్ని కూడా ఎప్పుడెప్పుడు రేట్లు పెరిగినాయనంటే దీనికి సంబంధించిన జీవోలు కూడా చూపిస్తారు. చంద్రబాబు నాయుడు గారు ప్రయర్ టు 2015 పెట్రోల్ మీద, డీజిల్ మీద ఉన్న ట్యాక్సులు 31% వ్యాట్, 22.5% వ్యాట్. 5th ఫిబ్రవరి 2015 అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటూ ఫిబ్రవరి 5వ తారీఖున 2015 31% వ్యాట్ ప్లస్ ₹4 పర్ లీటర్ ఈయన మోదినాడు. 22.5% వ్యాట్ ప్లస్ ₹4 పర్ లీటర్ ఈయన మోదిందే. అది 2015 ఆ జీవో ఒకసారి చూపించమా ఒకసారి. ఇది 2015 చంద్రబాబు నాయుడు గారు స్వయంగా జీవో ఇష్యూ చేసి మొదలెట్టిన జీవో ఇది. ఈ పక్క రైట్ సైడ్ చూడండి ఒకసారి. రైట్ సైడ్ చూస్తే మీరు in the said schedule in the table against item number 2 petrol in column number 4 rate of tax for the figure and percentage 31%, the figure and percentage 31% plus ₹4 per liter shall be substituted. In the said schedule in table against item number 5 all kinds of diesel oils including C9 in column number 4 rate of tax for the figure and percentage 22.5, the figure and percentage 22.5 plus ₹4 per liter shall be substituted. ఇచ్చిన జీవో ఈయన హయాంలో ఈయనిస్తే మేము కోవిడ్ లాంటి మహమ్మారి సమయంలో 2020 సెప్టెంబర్ 19న మేము కోవిడ్ లాంటి మహమ్మారి సమయంలో రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు రాని పరిస్థితుల మధ్య రోడ్లు బాగు చేయడం కోసం అని చెప్పి ₹1 రోడ్ సెస్ కింద రోడ్ ట్యాక్స్ వేసినాం. అంతే మేము చేసిన, అంతకన్నా మేము ఏం పెంచాల. దీన్ని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఈ లోకేష్ నానా యాగి చేసి ఆ తెలంగాణ తమిళనాడు బార్డర్ కు పోయినారు. ఆ బార్డర్ దగ్గర ఫోటోలు తీసుకోండి, దాన్ని సెల్ఫీలు తీసి దాని గురించి ఎంతో బాధ్యత అన్నట్టుగా పోజు కొట్టి మేము అధికారంలోకి వస్తానే ఇవన్నీ కూడా తగ్గించేసేస్తాం, మేము రద్దు చేస్తామని చెప్పి రకరకాలుగా మాటలు మాట్లాడి అన్ని ప్లే చేయగలుగుతారమ్మా? ఆ దొరన్న మాటలు ప్లే చేస్తారు. డీజిల్ కూడా ధరలో నియంత్రణ కూడా ఎక్కడికక్కడ సమీక్ష చేస్తాం. పెట్రోల్ డీజిల్ కూడా ధరలో నియంత్రణ చేస్తాం. చెప్తున్నారంటే ఈ రోజు తీసుకున్నది నిత్యావసర సరుకుల ధరలు ఇంత శాతం ఎందుకంటే రాష్ట్రం డీజిల్ పైన ప్రభుత్వం వస్తే మనం చాలా 3% ఉంటుంది. ఎందుకంటే నిత్యావసర సరుకులు నిత్యావసర పరిస్థితుల్లో అని మేనిఫెస్టో సార్ చూపించమో సార్. మేనిఫెస్టో రాసిన మాటలు అలా ఇదే మాటలు మేనిఫెస్టోలో కూడా పెట్టినారు. అధికారంలోకి వస్తూనే పెట్రోల్ డీజిల్ రేట్లు వెంటనే తగ్గిస్తాము అని చెప్పి 2 ఏళ్ళు అయిపోయింది. పెట్రోల్ ధరలు అధికారంలోకి వస్తానే తగ్గిస్తామని చెప్పి
పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు, మళ్ళా ఆయన రాయడం 2 ఏళ్ళు అయిపోయింది. రూపాయి తగ్గకపోగా పెట్రోల్ డీజిల్ 4 రూపాయలు పెరిగింది రేటు. నిజంగా ప్రజలు కష్టాలు పడతా ఉన్నారు. ఓ పక్కేమో మా ప్రభుత్వ హయాంలో ఉన్న స్కీములన్నీ రద్దు అయిపోయినాయి, ప్రజలకు చేతిలో గవ్వలేదు. చంద్రబాబు నాయుడు ఇస్తారన్న సూపర్ 6, సూపర్ 7 మోసాలుగా తేలిపోయినాయి. ఓ పక్క స్కీములు రద్దు, మరో పక్క ఈయన ఇస్తాననేటివన్నీ మోసాలు, మరో పక్క రైతులకు ఏ పంటకు గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి. అతలాకుతలమవుతా ఉన్న గ్రామీణ వ్యవస్థ. పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు 0 వడ్డీ రద్దు. పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలు రుణాల పరపతి మా హయాంలో మేము స్టార్ట్ చేసినప్పుడు 25,000 కోట్లు ఉంటే దాన్ని 49,000 కోట్లకు మేము రుణాలు పెంచుకుంటూ పోతే 0 వడ్డీ ఇస్తూ, చేయూతనిస్తూ, అక్కచెల్లెమ్మలకు తోడుగా నిలబడుతూ, ఆసరా అనే ప్రోగ్రామ్ అమలు చేస్తూ, రకరకాలుగా చేయూతనిస్తూ మేము తీసుకొని పోతే చంద్రబాబు నాయుడు గారి హయాంలో అక్కచెల్లెమ్మల పరిస్థితి ఎంత దారుణంగా పడిపోయిందనంటే పొదుపు సంఘాల పరపతి 0 వడ్డీ సైతం అక్కచెల్లెమ్మలకు రాని పరిస్థితి. ఆసరా గత దేవుడెరుగు, చేయూత గత దేవుడెరుగు, అన్ని పథకాలు రద్దయిపోయినాయి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉండేటివన్నీ కూడా. ఈయన ఇస్తానన్న సూపర్ 6, సూపర్ 7 మోసాలుగా తేలాయి. ఆ అక్కచెల్లెమ్మల పరపతి ఈ రోజు 49,000 హయాంలో 49,000 కోట్లకు మా హయాంలో రుణాలు పెరిగితే చంద్రబాబు నాయుడు గారి హయాంలో అవి ఇప్పుడు తగ్గి, మనం చూపించినాను మన లాస్ట్ టైం ప్రెస్ మీట్ లో, మన డిసెంబర్ నాటికి అది 31,000 పడిపోయినాయి అక్కచెల్లెమ్మలకు ఇచ్చే రుణాల పరపతి. ఇప్పటికే ఒక పక్క గ్రామీణ వ్యవస్థలో రైతు సంతోషంగా లేడు, ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు, ఉచిత పంటల బీమా పథకం లేదు, క్రాప్ ఇన్సూరెన్స్ లేదు, ఇన్పుట్ సబ్సిడీ లేదు. మోంతా తుఫాన్ వస్తే ఇంతవరకు వచ్చిన ఇన్పుట్ సబ్సిడీ ఇంతవరకు ఇవ్వలేదు. ఏ పంటకు గిట్టుబాటు ధరలు లేవు. గ్రామీణ వ్యవస్థ అంతా కూడా కూలిపోయిన పరిస్థితుల్లో 4 రూపాయలు పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగినాయి. మరి పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలి? చంపలేసుకొని 2 ఏళ్ల కిందటి నేను పెంచాల్సింది, కనీసం ఇప్పుడన్నా నేను చంపలేసుకొని పెంచుతున్నాను అని చెప్పి కనీసం సారీ చెప్పి చంపలేసుకొని కనీసం ఇప్పుడన్నా తగ్గించన్నా, వాళ్ళు పెంచిన 4 రూపాయలు ప్లస్ ఈయన తగ్గిస్తానన్న అమౌంట్ కలిసి కనీసం 8 రూపాయలన్నా తగ్గించానా లేదా? మేనిఫెస్టోలో పెట్టినాడు, ఫీజులు ఇచ్చినాడు, ఎన్ని చెప్పినాడు. తగ్గించకపోగా ఈ మనిషి ఏం చేసినాడు తెలుసా? ఇది స్కామ్. సంక్షోభంలో స్కామ్లు ఎలా చేస్తారు చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి మనం ఇప్పుడు చెప్తా. ఓ పక్క ఏప్రిల్ లో మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఏప్రిల్ లో పెట్రోల్ బంకుల దగ్గర ప్రజలంతా పెట్రోల్ దొరకడం లేదు, డీజిల్ దొరకడం లేదు అని చెప్పి బార్లు తీరిన పరిస్థితి మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. సో పెట్రోల్ దొరక్క బార్లు తీరిన పరిస్థితిలో ప్రజలు ఉన్న సమయంలో ప్రజలకు మంచి చేయాలన్న చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వంలో ఆయన భాగస్వాముడిగా ఉన్నాడు కాబట్టి ఇంగారు అంతా ఎక్కువ ఒత్తిడి తీసుకొని వచ్చి ఎక్కువ పెట్రోల్ ఎక్కువ డీజిల్ మనకు అందుబాటులోకి ఉంచి కనీసం ప్రజలకు మేలు చేయాలని ఆలోచన చేయాల్సింది పోయి చంద్రబాబు నాయుడు ఏం చేశాడు తెలుసా? ఐఓసీకి ఈ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఉన్నాయి, BPCL, IOC, వీళ్ళకి అందరికీ ఏమని లెటర్ రాస్తారు తెలుసా? ప్రజల కోసంగా లెటర్ రాసేది. అమరావతిలో కాంట్రాక్టర్లకు రీటైల్ బంకుల్లో బల్క్ సప్లై అనేది వాళ్ళకు ఇవ్వకండి, అది రేట్ ఎక్కువ, రీటైల్ బంకుల్లోనే వాళ్ళు తీసుకుంటారు, అది రేట్ తక్కువ, ఆ పెట్రోల్ డీజిల్ వాళ్ళకి అందుబాటులో ఉంచండి అని చెప్పి లేఖ రాసి ఆ లేఖ చూడు చంద్రబాబు నాయుడు గారు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కి రాసిన లేఖ. అమరావతిలో కాంట్రాక్టర్ల కోసం, ప్రజల కోసం కాదు రాసింది. దానికి కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి చివాట్లు పెడుతూ లేక మళ్ళా ఎన్నికి రాసి ఏమని, బుద్ధి జ్ఞానం ఉందా లేదా నీకు చంద్రబాబు? దేశంలో అసలు పెట్రోల్ డీజిల్ దొరక ప్రజలంతా అవస్థలు పడతా ఉంటే బల్క్ డీజిల్ కొంటే రేట్ ఎక్కువ అని చెప్పి కాంట్రాక్టర్లకు రీటైల్ బంకుల్లో డీజిల్ పోయమని చెప్పి నువ్వు బుద్ధి జ్ఞానం ఉంది అడుగుతా ఉన్నావా చంద్రబాబు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చివాట్లు పెడుతూ చంద్రబాబు నాయుడుకు రాసిన లేఖ. ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా? ప్రజల గురించి ఆలోచన చేయాల్సిన సమయంలో ప్రజల గురించి ఆలోచన చేయకుండా అమరావతిలో కాంట్రాక్టర్ల గురించి, ఈయన ఆ కాంట్రాక్ట్ పనులలో ఈయనకు వచ్చే డబ్బుల గురించి, ఈయన స్కాముల గురించి మాత్రం ఆలోచన చేసేటోడు ప్రపంచ చరిత్రలో ఎవడైనా ఉంటాడా? ఈ ముఖ్యమంత్రి తప్ప. 2 లెటర్లు పెట్టినాను. ఏపీ గవర్నమెంట్ రాసిన లెటర్ 24/4/2026 అంటే 24 ఏప్రిల్ 2026 ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కు అంటే IOCకి, BPCL కు, HP కి వీళ్ళు రాసిన లేఖలు. కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు తిడుతూ చివాట్లు పెడుతూ 20 ఏప్రిల్ అంటే IOC వాళ్ళు, BPCL, HP వాళ్ళు వెంటనే వాళ్ళకు ఫోన్ చేసి కేంద్ర మంత్రికి చెప్పినారు, చంద్రబాబు నాయుడు మీ కూటమిలో సభ్యుడు ఇట్లా అడుగుతా ఉన్నాడు, ఏం చేయమంటాం మమ్మల్ని, మేమేం చేయాలో మాకు అర్థం కావడం లేదని. ఆ నుంచి వెంటనే మోడీ అంటుకున్నాడు, బుద్ధి జ్ఞానం ఉందా చంద్రబాబు నీకు, ఏం మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతాను. వాళ్ళు వెంటనే లెటర్ రాసి అంటే ఏం ఆలోచనలు చేస్తా ఉన్నావు? ఒక వైపున నువ్వు ఎన్నికల్లో ఇచ్చిన మాటను నెరవేర్చడం లేదు, మేనిఫెస్టోలో పెట్టిన మాటను చెత్తబుట్టలో వేస్తున్నావు. మరో పక్కన ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే ప్రజల ఇబ్బందుల్లో వాళ్ళకు తోడుగా ఉండాలి పోయి నువ్వు నీ కాంట్రాక్టర్ల గురించి ఆలోచన చేసి బల్క్ లో వాళ్ళు డీజిల్ కొంటే 155 రూపాయలు అవుతుందని, రీటైల్ పెట్రోల్ బంకుల్లో కొంటే 101 రూపాయికే 101 రూపాయికే లీటర్ కు డీజిల్ దొరుకుతుందని, వాళ్ళకు 101 రూపాయికే లీటర్ పోయమని చెప్పి రీటైల్ బంకు
బంకుల్లో పోయమని చెప్పి నువ్వు లేఖ రాస్తావు. పెట్రోల్ డీజిల్ తగ్గిస్తామని హామీయే కాదు, సూపర్ 6 అయినా అంతే, సూపర్ 7 అయినా అంతే. ఇదే పరిస్థితి. ఒకసారి అది చూపించుమో, ఒకసారి మేనిఫెస్టో ఆయన ఎన్నికలకు ముందు ఈనాడు పేపర్ కటింగ్ ఒకసారి పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి ఏ రకంగా చూపించినాడో ఆ సూపర్ 6 సూపర్ 7 హామీలు ఒకసారి చూపించు. ఒకసారి ఆడబిడ్డ నిధి కింద ఇస్తానన్న నెలకు 1500, 2 ఏళ్ళు అవుతా ఉంది, ఇంతవరకు రూపాయిలే. ప్రతి అక్క చెల్లెమ్మకు 18 ఏళ్ళు నిండిన ప్రతి అక్క చెల్లెమ్మకు ఆడబిడ్డ నిధి కింద, నేనన్న మాట, ఆడబిడ్డ నిధి కింద నెలకు 1500 ఇస్తాను అని చెప్పిన మాట. ప్రతి మహిళకు నెలకు 1500, సూపర్ 6 సూపర్ 7 అడ్వర్టైజ్మెంట్. 2 ఏళ్ళు అయింది, సంవత్సరానికి 18,000, 1500 ఇంటూ 12 నెలలు అంటే ఇంటూ 2 ఏళ్ళు అంటే 36,000. ప్రతి మహిళకు ఇప్పటికే 36,000 బాకీ, ఇంతవరకు రూపాయి ఇచ్చింది లేదు. ప్రతి నిరుద్యోగికి నెలకు 3,000, ప్రతి నిరుద్యోగికి నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి అన్నాడు. ఇప్పుడు 2 ఏళ్ళు అయిపోయింది, సంవత్సరానికి 36,000 బాకీ, 2 ఏళ్ళు అయింది. ప్రతి నిరుద్యోగికి 72,000 రూపాయలు ప్రతి నిరుద్యోగికి బాకీ. ఇంటింటికి పోయి బాండ్లు ఇచ్చినారు. ఆ బాండ్లు కూడా ఒకసారి చూపించము ఒకసారి. సంతకాలు చూడు, పక్కన చంద్రబాబు నాయుడు, పక్కన పవన్ కళ్యాణ్, మళ్ళీ వీళ్ళ సంతకాలు, మళ్ళా దానికి ఒక మళ్ళా వీళ్ళ త్రికరణ శుద్ధిగా వీళ్ళు చేస్తా ఉన్న ప్రమాణం. చదువు ఒకసారి, నీకు దగ్గరగా ఉన్నంత చదువు ఒకసారి. ఆ ప్రమాణం ఏం ప్రమాణం? మైక్ పెట్టుకుని చదువు చెప్పు, మెల్లగా చదివితే మనం చేస్తున్నాం. 2024లో టీడీపీ జనసేనల సంయుక్త పార్టీ అధికారంలోకి వచ్చాక మేమిద్దరం భవిష్యత్ గ్యారంటీలోని వాగ్దానాలను అమలు చేయడంతో పాటు మన రాష్ట్ర అభివృద్ధికి, పురోగతికి సమన్వయంతో, పరస్పర సహకారంతో సమిష్టిగా కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. కింద చూడు, జూన్ 2024 నుంచి ప్రారంభం సినిమా అని రాసినారు. జూన్ 2024 నుంచి ప్రారంభం, సినిమా ప్రారంభం. అది ఇది చేస్తారు. ఇంతవరకు 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి అంటే సంవత్సరానికి 36,000 రూపాయలు, 2 ఏళ్లకు 72,000 రూపాయలు. ఒక్కరికి ఇంతవరకు రూపాయి ఇచ్చిందా. మళ్ళా ఇంకోటి ఏంది, 50 ఏళ్ళకి పక్క కింద రాసిన చూడమా, 50 ఏళ్ళకి పెన్షన్. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి 4,000 రూపాయలు నెల పెన్షన్ 50 ఏళ్ళకే. అది సినిమా ప్రారంభం జూన్ 2024 నుంచి ప్రారంభం సినిమా. ఇది ఇచ్చిన బాండ్ ప్రతి మహిళకు, ప్రతి పెన్షన్ దారికి, ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ప్రతి వ్యక్తికి నెలకు 4,000 రూపాయలు అంటే 48,000 రూపాయలు నెలకు, సంవత్సరానికి 96,000 ఈ 2 ఏళ్ళకు బాకీ. ఇంతవరకు రూపాయి ఇచ్చిందిలా. నిజంగా ఇంట్లో గ్రామాలలో ప్రతి ఇంట్లో తిట్టు కూడా తిరుగుతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. రైతుల పరిస్థితి చూస్తే మరీ అన్యాయం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కాక, ఎన్నో సందర్భాల్లో నేను చూపించిన ఆయన అన్న మాటలు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కాక, నేను ప్రే చేయగలుగుతారమ్మా, ఇప్పటికి ఎన్నోసార్లు చేసిన. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కాక ఏడాదికి 20,000 చొప్పున అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతుకి ఇస్తామన్నారు. 2 ఏళ్ళు అయిపోయింది, 40,000 ఇవ్వాలా. మొదటి ఏడాది ఎగ్గొట్టాడు, 2 ఏళ్ళకి కలిపి 40,000 ఇవ్వాలా. ఇచ్చింది కేవలం 14,000, 26,000 ఎగ్గొట్టినాడు. అంతేకాకుండా 50 లక్షల మంది రైతులు మా హయాంలో ఇస్తా ఉంటే మేము రైతు భరోసా ఇస్తే అందులో 7 లక్షలు కోత కోసి 7 లక్షల మందికి రైతులకు అది కూడా ఇవ్వాలి. రైతుల పరిస్థితి ఈ రోజు ఏమిటి అంటే, ఉచిత పంటల బీమా లేదు, ఇన్పుట్ సబ్సిడీ లేదు, 0 వడ్డీ లేదు, ఈ క్రాప్ ఆర్బీకేలు 2 నిర్వీర్యం. ఏ పంటకు ఈ రోజు రైతులు గిట్టుబాటు ధర రావడంలా. ఈ రోజు ఇప్పటికీ కూడా మొక్కజొన్న, శనగ, పొగాకు రైతులు ఈ రోజు కూడా రోడ్ల మీద ధర్నాలు చేస్తా ఉన్నారు. అయినా ఎవడు పట్టించుకునే కార్యక్రమం చేయడంలో ఇంతవరకు అయినా ఎవడు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. చూడమా అసలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 6,000 రూపాయలు ఇస్తుంది కాబట్టి అది మైనస్ చేసి నేను 6,500 రూపాయలు ఇస్తానని చెప్పిన పెద్ద మనిషి ఎవరో ఏం చెప్పరా? రైతుకు సంవత్సరానికి 20,000 రూపాయలు ఇప్పుడు ఇచ్చేది కాకుండా 20,000 వరకు ఇచ్చేదిగా తెలుగుదేశం పార్టీ నిర్ణయం చేశాం. నోరు తెలిస్తే అబద్ధం, నోరు తెలిస్తే మోసం. అది కేంద్ర ప్రభుత్వానికి రైతు భరోసా గురించి చెప్పింది మేము. నేను రైతు భరోసా చెప్పిన తర్వాత నా పాదయాత్ర జరిగి క్లైమాక్స్ వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు మోడీ వాళ్ళు మళ్ళీ లాస్ట్ లో చివరిలో వాళ్ళు ఈ స్కీమ్ తీసుకొచ్చిన. నోరు తెలిస్తే అబద్ధాలు. ఇంకా ఈ మనిషి ఈ మిగతా సూపర్ 6 సూపర్ 7 లో ఇంకా ముందుకు పోయినామనంటే చివరికి రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా మహిళలకు ఫ్రీ బస్ అన్నాడు. 16 కేటగిరీల బస్సులు ఉంటే కేవలం 5 కేటగిరీలకు మాత్రమే పర్మిట్ చేస్తారు. ఆ 5 కేటగిరీలు పర్మిట్ చేసే దానిని కూడా ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్ మార్క్ లేక వచ్చింది. ఏమంటా ఉన్నాడు ఇప్పుడు ఆర్టీసీ బస్సులన్నీ తీసేసి ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొస్తూ మహిళలకు ద్రోహం చేయడానికి మళ్ళా పూనుకున్నాం. ఇది ఒక ఎఫెక్ట్ అయితే,
రెండో ఎఫెక్ట్ 52,000 మంది ఉద్యోగస్తులను ఎవరినైతే మేము గవర్నమెంట్ లో విలీనం చేసినామో ఆర్టీసీ కార్మికులందరినీ, వాళ్ళందరి బతుకులు ఈ రోజు ప్రశ్నార్థకం చేసి ఏకంగా 12 డిపోలు ప్రైవేట్ పరం చేసినాడు భూములన్నీ. ఇక భవిష్యత్తులో ఫ్రీ బస్సు ఉండదు, ఆర్టీసీ బస్సు ఉండదు, ఆర్టీసీ ఉండదు. గ్యాస్ సిలిండర్ల పరిస్థితి ఎంత? ఇప్పుడు 9 సిలిండర్లు ఇవ్వాలి ఈ 3వ సంవత్సరం కలుపుకుంటే. ఇంతవరకు ఇచ్చింది 1-2, అది కూడా అందరికీ ఇలా నెంబర్ డ్రాస్టిక్ గా తగ్గించేసినారు. 1,56,00,000 నుంచి ఇప్పుడు 90 లక్షలు తగ్గించేసి ఇచ్చి అరకొర కూడా. అమ్మఒడి అంతే, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అమ్మఒడి అన్నారు. చివరికి చూస్తే 20 లక్షల మంది పిల్లలు తగ్గించేసినారు. 15,000 కదా దేవుడు ఎరుగు. కొందరికి 9,000, కొందరికి 8,000, కొందరికి 10,000, కొందరికి మాత్రమే 13,000. ఇది అమ్మఒడి పరిస్థితి. నోరు తెరిస్తే అబద్ధాలు, నోరు తెరిస్తే మోసం. పెన్షన్లు మా హయాంలో, ఆ టేబుల్ ఏమో పెన్షన్ల హయాము 2024 మార్చ్ లో ఎన్నికలకు మేము ఎన్నికల షెడ్యూల్ వచ్చే టయానికల్లా మా హయాంలో 66,34,372 పెన్షన్లు మా హయాంలో మేము పంపిణీ చేస్తా ఉంటే ఇంటి వద్దకే పంపించి, చంద్రబాబు నాయుడు హయాంలో పెన్షన్ 1,000 రూపాయలు, మా హయాంలో దాన్ని 3,000కు పెంచుకుంటూ పోయాం. ఇంటి వద్దకే పెన్షన్ పంపించే కార్యక్రమం చేసాం. ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ 66,34,372 మందికి పెన్షన్లు మా హయాంలో ఇస్తే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు దాన్ని తగ్గించి మన మేలో ఇచ్చిన దానికి, ఈ మేలో ఇచ్చింది ఎంతమందికి చూస్తే 60,11,293 మందికి, అంటే ఏకంగా 6,23,079 మంది పెన్షన్లు తగ్గించేసినాడు. ప్రతి నెల 25,000 తగ్గిస్తా ఉన్నాడు. ప్రతి నెల 25,000 కట్, కొత్త పెన్షన్ ఒకటి అడిషనల్ గా ఈకపోగా ప్రతి నెల 25,000 కట్ చేస్తూ ఇప్పటికే 6,23,000 పెన్షన్, 6,23,079 పెన్షన్లు కట్ చేసినారు. ఫీజు రీయింబర్స్మెంట్ పరిస్థితి అంతే. ఫీజు రీయింబర్స్మెంట్ కింద, విద్యా దీవెన, వసతి దీవెన కింద ఈ రెండేళ్ల పీరియడ్ లో మామూలుగా ప్రతి క్వార్టర్ కు, ప్రతి 3 నెలలకు 700 కోట్లు విద్యా దీవెన కింద ఇవ్వాలి. 7 క్వార్టర్లో ఇప్పుడు ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు గారు జనవరి, ఫిబ్రవరి, మార్చ్ క్వార్టర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ కి సంబంధించిన క్వార్టర్, మార్చి 16న ఎన్నికల కోడ్ వచ్చింది. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ క్వార్టర్ ఏప్రిల్ లో వెరిఫికేషన్ చేసి మేలో ఇవ్వాల్సింది. అప్పుడు ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఆగిపోయింది. అక్కడ నుంచి ఇప్పటి దాకా 9 క్వార్టర్స్, ఈ మార్చికి 9 క్వార్టర్స్, ప్రతి 3 నెలలకు ఒకసారి ఇవ్వాల్సింది. ఇప్పటికి 9 త్రైమాసికాలు అయిపోయినాయి. ఈ మార్చికి బకాయిలే 5,828 కోట్లు బకాయిలు ఉన్నాయి. 700 కోట్లు ఇంటూ 9 క్వార్టర్స్ 6,300 కోట్లు. ఈయన ఇచ్చింది ఎంత అంటే ఒకసారి 1,770 కోట్లు ఇచ్చినాడు, ఇప్పుడు ఒక 900 కోట్లు ఇచ్చినాడు, 2,670 కోట్లు, 3,628 కోట్లు విద్యా దీవెన కింద ఇప్పటికే బకాయిలు. దీనికి వసతి దీవెన ప్రతి జనవరిలో 1,100 కోట్లు క్రమం తప్పకుండా మా ప్రభుత్వ హయాంలో ఇచ్చేవాళ్ళం. విద్యా దీవెన ప్రతి 3 నెలలకు ఒకసారి, ప్రతి త్రైమాసికం అయిపోయిన వెంటనే డబ్బులు తల్లుల ఖాతాల్లో పడేటివి. వసతి దీవెన కింద జనవరి 2025 1,100 కోట్లు, జనవరి 2026 మరో 1,100 కోట్లు, 2,200 కోట్లు ఇప్పటికే బాకీ. ఈ విద్యా దీవెన, వసతి దీవెన కింద ఆ 3,628 కోట్లు ప్లస్ 2,200 కోట్లు కలిపితే 5,828 కోట్లు బకాయిలు. మళ్ళీ ఈ సంవత్సరానికి సంబంధించిన రిక్వైర్మెంట్ 4 క్వార్టర్స్, 4 త్రైమాసికాలు ఇంటూ 700, 2,800 కోట్లు. జనవరి 27లో ఇవ్వాల్సిన వసతి దీవెన కింద మరో 1,100 కోట్లు, 2 కలిపితే 3,900 కోట్లు, కలిపితే 9,728 కోట్లు ఇవ్వాలి. ఈ రోజు పిల్లలు చదువులు మానేస్తా ఉన్న పరిస్థితి, పట్టించుకునే నాతులు లేడు. ఆరోగ్యశ్రీ కింద నెట్వర్క్ హాస్పిటల్ కు ప్రభుత్వం ఇప్పటి వరకు ఈ 2 నెలల్లోనే 3,746 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి, సంవత్సరానికి మామూలుగా 4,000 కోట్లు కావాలి, దాదాపుగా 330 కోట్లు ప్రతి నెల దీనికి అవసరం అవుతుంది. సంవత్సరానికి 4,000 కోట్ల రూపాయలు కావాలి. అలాంటిది 2 నెలల్లోనే 3,746 కోట్లు బకాయి. మళ్ళీ ఈ సంవత్సరం మరో 4,000 కోట్లు కావాలి. దీంతో నెట్వర్క్ హాస్పిటల్ పూర్తిగా చేతులెత్తేస్తా ఉన్న పరిస్థితి. వారికి ఇవ్వాల్సిన డబ్బులు వాళ్ళకి ఇవ్వకపోగా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న ఘనకార్యం ఏమిటి అని అంటే, వాళ్ళ పేరుతో లోన్ ఇస్తున్నాడు అని, లోన్ ఇప్పిస్తానని దానికి 8% వడ్డీ కూడా వాళ్ళు కట్ చేస్తానంట. మాకు ఇవ్వాల్సిన డబ్బులు మాకు ఇవ్వకుండా నువ్వు మాకు లోన్ ఇప్పించడం ఏంది స్వామి అని వాళ్ళు, పైగా దానికి 8% వడ్డీ మేము కట్టాలని చెప్పి మీరు అండం ఏంది స్వామి, మాకేం అర్థం కావడం లేదని నెట్వర్క్ హాస్పిటల్ లబోదిబో అని మొత్తుకుంటూ బోర్డు తిప్పేస్తా ఉన్నారు. ఈ పెద్ద మనిషి ఇవన్నీ ఏమీ చేయకపోగా ఉద్యోగస్తులను మరీ దారుణంగా మోసం చేస్తారు. ఈ పెద్ద మనిషి చేసిన మోసాలు ఇప్పటికే 4 డిఏలు పెండింగ్. మా హయాంలో మామూలుగా ప్రతి 6 నెలలకు ఒకసారి డిఏ ఇవ్వాలి. 5 ఏళ్ల కాలం అంటే 10 డిఏలు ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ఇవ్వాలి. మేము 11 డిఏలు ఇచ్చినాం మా హయాంలో. అది కాదు, అంతకన్నా ఒకటి ఎక్కువ 11 డిఏలు
డిఏలు ఇచ్చినాం మా హయాంలో. వస్తూనే మేము ఐఆర్ వేసినాం, అధికారంలోకి రాగానే ఐఆర్ ఇచ్చినాం 27%. కాలయాపన లేకుండా పిఆర్సీ కూడా వేసినాం. ఎంప్లాయీస్ ఇబ్బంది పడకుండా ప్రతి అడుగులోనూ చేయి పట్టుకొని నడిపిస్తూ వీళ్ళ గురించి ఎవరూ పట్టించుకోని పరిస్థితుల్లో వీళ్ళ గురించి మేము ఆలోచన చేసి జీపీఎస్ అనే విధానం కూడా తీసుకొచ్చినాం. వీళ్ళు ఓపీఎస్ తో ఇబ్బందులు పడతా ఉంటారు, సిపిఎస్ తో ఇబ్బంది పడతా ఉంటారు. ఈ రోజు మేము చేసిన జీపీఎస్ అనేది దేశం మొత్తం కాపీ కొడతా ఉంటాం. ఈ రోజు పరిస్థితి చూస్తే ఉద్యోగులకు 4 డిఏలు పెండింగ్. ఈ జూన్ వస్తే 5వ డిఏ పెండింగ్. ఈ జూన్ లో 5వ డిఏ కూడా పెండింగ్. అధికారంలోకి వస్తానే అయ్యారు అన్నారు, ఇంతవరకు రూపాయి ఇచ్చిన పాపాన పోలా. మెరుగైన పిఆర్సీ అన్నాడు, మా హయాంలో వేసిన పిఆర్సీ చైర్మన్ కూడా తీసేసినారు, కొత్తోని కావాలని వేయడంలా. ఎందుకంటే కొత్తోళ్ళని వేసినారు అని అంటే మళ్ళా రిపోర్ట్ రికమెండేషన్స్ వచ్చిందంటే వెంటనే జీతాలు పెంచాలి కాబట్టి ఉద్యోగస్తులకు అసలు పిఆర్సీ వేయడంలా. పోలీస్ సోదరులకు ఇచ్చే సరెండర్ లీవ్స్ 5 పెండింగ్ ఇప్పటికే. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే పోలీసులకు మామూలుగా సరెండర్ లీవ్ ఒకేసారి ఇస్తారు. సరెండర్ లీవ్ కనీసం ఇస్తే ఒకేసారి ఇస్తారు. ఒక సరెండర్ లీవ్ వస్తే కనీసం వాళ్ళకు 60,000 రూపాయలన్నా కనీసం చేతికి అందుతుంది. 60,000తో వాళ్ళు ఏదో కొబ్బు ఏదో చేసుకోవాల్సిన ఏదో చేసుకుంటారు. మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు సరెండర్ లీవ్ కూడా స్ప్లిట్ చేస్తున్నారు. సరెండర్ లీవ్ కూడా వాయిదా పద్ధతులు పెడతాం. ఒకవైపు సరెండర్ లీవ్లలో వాయిదాలు పెడుతూనే మరోవైపున 5 సరెండర్ లీవ్స్ పెండింగ్, 15 నెలలు టీఏలు పెండింగ్. పోలీసులు మేము తెచ్చిన జీపీఎస్ లేదు, ఓపీఎస్ లేదు. ఎన్నికలకు ముందు ప్రతి నెల 1వ తేదీన ఉద్యోగస్తులకు అందరికీ జీతాలు అన్నాడు. ఈ రోజు పరిస్థితి ఏంటంటే నెలలో జీతాలు ఎప్పుడు వస్తాయో ఎవరికి తెలియదు. జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, మెడికల్ రీయింబర్స్మెంట్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, సరెండర్ లీవ్స్, వీటి అన్నింటి కింద ఉద్యోగస్తులకు ఇప్పటికే 35,000 కోట్ల రూపాయలు చంద్రబాబు బాకీ. అయినా వాటి గురించి పట్టించుకునే పరిస్థితి లేదు, మాట్లాడే పరిస్థితి లేదు. ఎవడైనా అడిగితే ఆ ఎంప్లాయీ యూనియన్ అధ్యక్షుడు వెంకటరామరెడ్డి అని పాపం ఆ పిల్లోడు నోరు తెరిచి అడిగితే ఆ పిల్లోని మీద దొంగ కేసులు పెట్టి ఉద్యోగస్తుల మీద దొంగ కేసులు పెట్టి అసలు ఆ పిల్లోని ఉద్యోగం నుంచి డిస్మిస్ చేసినాను. దొంగ కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు వ్యతిరేకంగా ఇప్పుడు క్యాంపెయిన్ చేసినాడని చెప్పి ఇప్పుడు ఈ మనిషి ఏమంటాడు, సంపద సృష్టిస్తానని చంద్రబాబు ఇప్పుడు ఏమంటున్నాడు, సంతానమే సంపద అంటాడు. సంపద సృష్టిస్తాను అని చెప్పిన ఈ పెద్ద మనిషి ఇప్పుడు ఏమంటా ఉన్నాడు, సంతానమే సంపద అంటున్నాడు. అని అంటూ ఏమంటున్నాడు, 3 కానండి 4 కానండి అంటాడు. ఇంకా మోటివేట్ చేస్తూ ఇంకా ఏమంటాడు, మీరు 3 కంటే నేను 30,000 ఇస్తానంటాడు, 4 కంటే ఇంకా 30,000 అంటాడు, 40,000 ఇస్తానంటున్నాడు. ప్రజలంతా మొత్తుకుంటా ఉన్నారు, అయ్యా 30,000 కథ 40,000 కథ దేవుడు ఎరుగు, 3వ సంతానం 4వ సంతానం కదా దేవుడు ఎరుగు, నువ్వు సూపర్ 6 సూపర్ 7 లో ఇచ్చిన హామీలు ఏమైనా స్వామి, ఇంతవరకు వాటి పరిస్థితి దిక్కు తెలియడం లేదు మాకు. ఫస్ట్ వాటి గురించి ఆలోచన చేయి నువ్వు, ఆ తర్వాత నువ్వు 3వ సంతానం 4వ సంతానం గురించి నువ్వు చెప్తే ఏదో అంతో ఇంత వినడానికి అవకాశం ఉంది అని ప్రజలు ఈ రోజు మొత్తుకుంటా ఉన్నారు. నిజంగా మొట్టమొదటిసారిగా నేను చూస్తా ఉన్నా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్తాడో కనీసం ఆయనన్నా పాటించాలన్నా, కనీసం ఆయన కొడుకైనా పాటించాలన్నా. ఆయన కొడుకు ఒకడే, ఆయనకు ఒకడే, కానీ బీదోళ్ళకు మాత్రం 4 కావాలా, వాళ్ళు చదువుకోకూడదు, వాళ్ళ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వకూడదు, వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం చదువులు ఇవ్వకూడదు, వాళ్ళ బతుకులు ఎప్పుడు చితికిపోయి ఉండాలా అనే ఆలోచన, దిక్కుమాలిన ఆలోచన చేయగలిగిన వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవడన్నా ఉన్నాడంటే ఒక చంద్రబాబు తప్ప మూడోవాడు ఎవడు ఉండడు. నిజంగా ఎడ్యుకేషన్ అనేది ఇచ్చేసరికి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఈ రోజు రాష్ట్రంలో పరిస్థితి ఏమిటి, విద్య, వైద్యం, వ్యవసాయం అన్ని కూడా పూర్తిగా మూలన పడ్డ పరిస్థితులు. ఈ రోజు పరిస్థితి ఏమిటి, స్కూళ్లలో పూర్తిగా ఇంగ్లీష్ మీడియం చదువులు ఆగిపోయిన పరిస్థితులు. 3వ తరగతి నుంచి టోఫుల్ మా హయాంలో తీసుకొచ్చి ఒక పీరియడ్ కింద పెడితే టోఫుల్ అనేది ఇప్పుడు తీసేసిన పరిస్థితి. మా హయాంలో ఇంగ్లీష్ మీడియం, సిబిఎస్ఈ, ఐబీ దాకా ప్రయాణం అని చెప్పి మేము తీసుకొస్తే అసలు ఇంగ్లీష్ మీడియం లేకుండా చేసిన పరిస్థితి. 3వ తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ మేము తీసుకొస్తే అది గాలికి వదిలేసిన పరిస్థితి. నాడు నేడుతో మేము స్కూళ్లను బాగుపరుస్తే పూర్తిగా నాడు నేడు గాలికి వదిలేసిన పరిస్థితి. ఈ రోజు 6వ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్ డిజిటైజ్ చేసి ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ స్కూళ్లతో పోటీ పడే పరిస్థితి మా హయాంలో మేము తీసుకొస్తే ఈ రోజు గవర్నమెంట్ స్కూళ్లలో చేర్పించడానికి తల్లిదండ్రులు మళ్ళీ హెసిటేట్ చేస్తా ఉన్న పరిస్థితి చంద్రబాబు నాయుడు హయాం. 8వ తరగతి పిల్లలకు గవర్నమెంట్ స్కూళ్లలో 8వ తరగతికి వచ్చేసరికి ఆ పిల్లల చేతుల్లో ట్యాబులు పెట్టి ఒక మంచి మేనమామల ఆ పిల్లల్ని మేము చదివిస్తే ఈ రోజు పిల్లలను ట్యాబులు కదా దేవుడు అడుగు, కనీసం గోరుముద్దలో కూడా క్వాలిటీ లేని పరిస్థితిలో ఈ రోజు స్కూల్ నడుస్తాం. ఈ రోజు ఫీజు రీయింబర్స్మెంట్ లేదు, విద్యా దీవెన లేదు, వసతి దీవెన లేదు, చదువులు ఆపేస్తా ఉన్న పరిస్థితి. స్కూళ్ళు, హాస్టళ్లు, అంగన్వాడీల్లో ఈ రోజు సరిగ్గా సరైన పౌష్టికాహారం అందక ఈ రోజు పిల్లలు హాస్పిటలైజ్ అవుతా ఉన్న పరిస్థితి. ఆసుపత్రులను నాశనం చేసినారు. విలేజ్ క్లినిక్ దగ్గర నుంచి పిహెచ్సిల నుంచి నాడు నేడు తీసుకొచ్చి అన్ని హాస్పిటల్స్ ను రిఫార్మ్స్ లో మేము చేస్తే 0 వేకెన్సీ పాలసీ తీసుకొచ్చి సూపర్ స్పెషాలిటీ వైద్యులు గవర్నమెంట్ హాస్పిటల్
హాస్పిటల్ కొరత లేని పరిస్థితి మా హయాంలో ఉంటే ఈ రోజు పూర్తిగా అన్ని నాశనం అయిపోయిన పరిస్థితి. 17 కొత్తగా మెడికల్ కాలేజీలు కట్టడానికి మేము శ్రీకారం చుడితే కేవలం 5,000 కోట్లు ఖర్చు చేస్తే చాలు ఆ 17 మెడికల్ కాలేజీలు పూర్తి అయిపోయి బ్రహ్మాండంగా నడిచే పరిస్థితిలో తీసుకురావాల్సిన 17లో ఆల్రెడీ మా హయాంలోనే 3 అయిపోయినాయి. మిగిలినటువన్నీ కూడా మిగిలినవి కూడా రకరకాల స్టేజ్ల్లో ఉన్నాయి. కేవలం 5,000 కోట్లు పెడితే చాలు, అది కూడా 5 ఏళ్లలో పెడితే చాలు ఆ 17 మెడికల్ మిగిలిన పట్టణాలు కూడా అందుబాటులోకి వచ్చి పిల్లలందరికీ కూడా ఇక్కడే క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరికే పరిస్థితిని పక్కన పెట్టి అది అమ్మే కార్యక్రమం చేస్తా ఉన్నాం. అమరావతిలో బిల్డింగులకు గ్లాస్ కోసం, అద్దాల కోసం 2,500 కోట్లు పెట్టడానికి ముందుకు వస్తాడు. మెడికల్ కాలేజీలకు డబ్బులు ఇవ్వడానికి మాత్రమే మనసు రాదు. నాడు నేడు స్కూళ్ళలో నాడు నేడు కింద స్కూళ్లను బాగుపరచడానికి మాత్రమే మనసు రాదు. పూర్తిగా 0 వడ్డీ అనే పథకం తీసేసి ఆసరా, చేయూత వంటి పథకాలన్నీ పూర్తిగా రద్దయిపోయి ఈ రోజు పొదుపు సంఘాల మహిళలందరూ కూడా గ్రామీణ ఎకానమీ పూర్తిగా చిన్నాభిన్నం అయిపోయే పరిస్థితిలో ఉంటే యువత మహిళలకు ఇద్దరికి ఉద్యోగాలు దొరక్క సతమతం అవుతా ఉన్న పరిస్థితులు ఈ రోజు రాష్ట్రంలో కనిపిస్తా ఉంటే అన్ని శిరోగమనంలో ఉంటే ఈ పెద్ద మనిషి ఏమంటాడు? సంతానమే సంపద, ముగ్గురిని కనండి, నలుగురిని కనండి అని ఈయన అంటాడు. ఒకవైపు నేను ప్రభుత్వంలో వ్యవస్థలన్నీ ఇంత దారుణమైన పరిస్థితిలో ఉంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది చంద్రబాబు నాయుడు హయాంలో ఇంత అధ్వానమైన పరిస్థితులు ఈ రోజు కనిపిస్తా ఉంటే దానిని మెరుగుపరచాల్సింది పోయి ఈ పెద్ద మనిషి ముగ్గురిని కనండి, నలుగురిని కనండి అని చెప్పి ఈ రోజు అన్నిటికన్నా బాధ ఏమిటంటే మహిళలను పిల్లలను పుట్టించే యంత్రాలుగా భావించడమే చంద్రబాబు చేస్తా ఉన్న అతి దిగజారుడు రాజకీయము మాటలు. పిల్లలను పుట్టించే యంత్రాలుగా మహిళలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటా ఉన్నాడు. కాదు, మహిళలు బాగుంటేనే కుటుంబాలు బాగుంటాయి. మహిళలు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ నిలబడుతుంది, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నిలబడుతుంది. కుటుంబాలు బాగుండాలని అంటే మహిళలు బాగుండాలి, వారి చిరునవ్వుతో ఉంటేనే కుటుంబాలు బాగుంటాయి. చంద్రబాబు నాయుడు గారు మాత్రం మహిళలను కేవలం పిల్లలను పుట్టించే యంత్రాలుగా మాత్రమే చూడడం అంటే ఇంతకన్నా దారుణమైన పరిస్థితి బహుశా రాష్ట్రంలో ఎప్పుడు ఉండదు. లాస్ట్ లో ఇంకొకటి, ఇంత దారుణమైన పాలన ఒకవైపు చంద్రబాబు చేస్తూ మరోవైపున తన కొడుకు చేత, చంద్రబాబు నాయుడు కొడుకు ఈ మధ్యకాలంలో ఏమంటా ఉన్నాడు? బోత్ ఆర్ నాట్ ది సేమ్ అని బాలకృష్ణ డైలాగులు ఈయన కొడతా ఉన్నాడు. బోత్ ఆర్ నాట్ ది సేమ్ అని పబ్లిక్ మీటింగ్స్ లో ఈయన డైలాగ్ కొడతా ఉన్నాడు. గవర్నెన్స్ మీద ఈ లోకేష్ అనే చంద్రబాబు నాయుడు గారు అనే కొడుకు, అవునయ్యా బోత్ కెన్ నెవర్ బి సేమ్. చంద్రబాబు నాయుడు గారు కొడుకు చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నా, బోత్ కెన్ నెవర్ బి సేమ్. వెన్నుపోటుతో పార్టీని పెట్టి పార్టీ గుర్తును దోచేయడం మీ హిస్టరీ, ఎదురొడ్డి నిలబడి ప్రజా మద్దతుతో గవర్నమెంట్ స్థాపించడం మా హిస్టరీ. బోత్ కెన్ నెవర్ బి సేమ్. ప్రజలకు ద్రోహం చేయడం, మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేయడం, ప్రజలను వాడుకోవడం, ఆ తర్వాత వదిలేయడం మీ క్యారెక్టర్. కానీ మేము 600 కూడా ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకోవడం మా క్యారెక్టర్. బోత్ కెన్ నెవర్ బి సేమ్. పనులు చేసి చూపించడం మా స్టైలు, పబ్లిసిటీ క్రెడిట్ చోరీ చేయడం మీ స్టైల్. బోత్ కెన్ నెవర్ బి సేమ్. విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం, ప్రజల చెంతకే పాలన, గృహ నిర్మాణం, మహిళా సాధికారత, మహిళా రక్షణ, దిశ లాంటి విప్లవాత్మక కార్యక్రమాలు మా చరిత్ర. వీటినన్నింటినీ నాశనం చేయడం మీ చరిత్ర. బోత్ కెన్ నెవర్ బి సేమ్. 5 ఏళ్లలో పారదర్శకంగా బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా 2,73,000 కోట్ల రూపాయలు పంపించడం మా చరిత్ర. మీరు 2 ఏళ్ల కాగతలకే మేం చేసిన అప్పు కన్నా ఎక్కువ 3,40,000 కోట్లు అప్పు చేసి మేము మా ప్రభుత్వ హయాంలో ఉన్న అన్ని పథకాలను రద్దు చేసి మీరు చెప్పిన సూపర్ 6, సూపర్ 7 ను మోసాలుగా పెట్టడం మీ చరిత్ర. బోత్ కెన్ నెవర్ బి సేమ్ అయ్యా, తెలుసు. డిప్యూటీ సీఎం అని ఈయన చెప్తా ఉన్నాడు, మన చెవులు పూలు పెడతా ఉన్నాడు. ఈయన చెప్పిన మాట కనీసం ఈయన కొడుకు ఇండు, ఈయన దత్తపుత్రుడు ఇండు. ఎవరింటా ఉన్నాడు చెప్పు? ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రైవేట్ చాపరు, ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రైవేట్ విమానం. ఈ రోజు నీకు అక్కడ ఎయిర్పోర్ట్ లోకి పోతే 3 విమానాలు కనిపిస్తాయి, 3 చాపర్లు కనిపిస్తాయి. ఈ ఎయిర్పోర్ట్ లో కానీ హైదరాబాద్ ఎయిర్పోర్ట్, వీళ్ళు ఎక్కడుంటే ఒక్కొక్కరికి 2. వీళ్ళు మిగతా విషయాలన్నీ వీళ్ళు ఇట్లన్నీ కథలన్నీ మన సోది చెప్తారు. ఆ సోది అంతా మనం వినమని చెప్పి మన చెవులో పూలు పెడతాం. అడ్డుకోవాలి. హరీష్, ఒకటి ఏంటంటే ప్రజాస్వామ్యంలో అల్టిమేట్ గా నువ్వు ఏదైతే ఇస్తావో అదే పండుతుంది. వీళ్ళు చేసేటివన్నీ ఏదైతే చేస్తా ఉన్నారు రేపు పొద్దున ఇవన్నీ వాళ్ళు చుట్టుకుంటాయి. నేను ఇన్ఫాక్ట్ ఇది సందర్భంగా నువ్వు ఎలాగో ఈ టాపిక్ ఇచ్చినా కాబట్టి నేను చెప్తా ఉన్నా, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పోలీస్ సోదరుడికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారి ప్రలోభాలతోనూ భయంతోనూ చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు చేయాలి. ఎందుకంటే రేపు పొద్దున వీటి అన్నిటి మీద ఎంక్వైరీలు జరుగుతాయి. ఎవరెవరు తప్పులు చేసినారు ఆ తప్పులన్నిటి మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ జరిగి ఆ తప్పు చేసిన అధికారులందరినీ
చట్టం ముందు నిలబడతాం దోషులు. రిటైర్ పోయినా కూడా తీసుకొస్తాం, సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా తీసుకొస్తాం, లుక్అవుట్ నోటీసులు ఇస్తాం, అన్ని రకాలుగా ఏమేం చేయాలని అన్ని చేస్తాం. అందుకని గవర్నెన్స్ లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వేసే ప్రతి అడుగు కూడా రేపొద్దున ఇదే మనకు చుట్టుకుంటే ఎలా అనే ఆలోచన చేసి వేయాలి. చేసేది ప్రజలు ఇచ్చిన అవకాశం, దేవుడిచ్చిన అవకాశం, ప్రజలకు మంచి చేయమని చెప్పి నేను ముఖ్యమంత్రి స్థానంలో కూర్చో, ఆ ముఖ్యమంత్రి పదవిని ప్రజలకు మంచి చేయడం కోసం ఉపయోగపట్టాలి కానీ కక్ష తీసుకోవడానికి కోసము, లేకపోతే మీకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి వాళ్ళ జీవితాలను నాశనం చేయాలని చెప్పి చూడడం అన్నది దుర్మార్గం. అందుకే ప్రతి పోలీస్ సోదరికి చెప్తా ఉన్నా, రేపొద్దున మీరు ఇరుక్కుంటారు. చంద్రబాబు నాయుడు గారి ప్రలోభాలకు దయచేసి లొంగాకండి, ఈ పొద్దున మీరు ఇబ్బంది పడతారు. అది ఆయన చూసిన, ఆయనకు తెలిసిన ఎక్స్పీరియన్స్ తో చెప్తాం. చంద్రబాబు నాయుడు చూసినాడు, జగన్ ను చూసినాడు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలన చూస్తా ఉన్నాడు, జగన్ చేసిన పాలనను చూసి ఆయనే కాదు ప్రజలంతా కూడా చూసినారు. కాబట్టి ఎవరి నోట్లో అయినా కూడా, ఎవరి నోట్లో నుంచి వచ్చినా ఇవే మాటలే వస్తాయి. రమేష్, ఆయన రాష్ట్రంలో ఆయనకే పలుకుబడి ఎక్కువ ఉంటుంది కానీ జగన్ కి ఎలా ఉంటున్నాయా? Jagga, could you just repeat the question? Sir, is it feasible to develop the Maviga, which you have come up with the proposal in the same gender of trying telling that we are developing housing, which The whole gist of it is what Chandrababu is conceiving is never a reality. You know that, I know that. I think anybody with reasonable common sense would agree to it. Whereas Mavigan is something which is already in existence. Day one itself, you have a certain level of city in place with all the infrastructure already in place, be it in the form of a port in Machilipatnam, be it in the form of international airport in Vijayawada, be it in the form of 4 national highways intersecting, be it in the form of 3 railway stations already in existence, be it in terms of 9 medical colleges, private and government, both of them available, be it in various forms, be it educational institutions, be it in various forms, this is already in existence. So there is nothing required for you to spend except for improvising the connectivity, and at best over a period of maybe 5 years or maybe even 7 years or 8 years, if you can spend just 10% of whatever you're talking about in Amaravati, a reasonable amount of even 15,000-20,000 crores should suffice over a period of 5-7 years. The moment you accept to Mabigam, rather than constructing your buildings there, shift them over here and you christen it as Mabigam and capital. The moment you do that, the capital comes into existence on day one. Whereas there, even after a decade, even after 2 decades, even after 3 decades, you would find yourself in a situation where Andhra Pradesh has no capital. Well done, Gosling.